కాబట్టి మొదటి నుంచి కుటుంబం నుంచి స్టార్ట్ అయ్యి ప్రతి చోట ఉమెన్కి ఇంజస్టిస్ అండ్ ఇబ్బందులు, లైంగిక వేధింపులు అనేది ప్రజెంట్ డేస్లో చాలా సర్వసాధారణమైంది ప్రతి సొసైటీలో. ఇంకా లేటెస్ట్గా వచ్చిన ఈ టెక్నాలజీ తర్వాత చిన్న చిన్న పిల్లలు కూడా దీంట్లో ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. అందు గురించే గవర్నమెంట్ మనకు పోక్సో అనే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అందులో వెరీ స్ట్రింజెంట్ యాక్షన్, అంటే పనిష్మెంట్ పాత రోజులలో 354, 376 అనే మామూలు వేరే యాక్ట్స్ ఉన్న సెక్షన్స్లో ప్రాపర్ యాక్షన్ ఉండట్లేదని చెప్పి, ప్రాపర్గా కన్విక్షన్స్ సరిగ్గా రావట్లేదని చెప్పి చాలా పకడ్బందీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పోక్సో చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో చిన్నపిల్లల సంబంధించిన వాళ్ళ మీద ఎలాంటి ఇష్యూ అయినా కానీ మైనర్ పోక్సో చట్టాల కింద కేసెస్ నమోదు చేసేసి వాటిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా ఇంతకుముందు రొటీన్గా అసెస్ చేసేవాళ్ళు. ఇప్పుడు దీంట్లో డిపెండింగ్ ఆన్ ద గ్రావిటీ ఆ సెక్షన్ బట్టి ఎస్ఐసే కాకుండా ఇన్స్పెక్టర్స్, డిఎస్పీ లెవెల్తో కూడా ఇన్వెస్టిగేషన్ చేయించి మంచిగా కేసెస్ ప్రజెంట్ చేసేసి కన్విక్షన్ తీసుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. తర్వాత గృహహింస అనేది అనదర్ ఇష్యూ అయింది. మనం అంతకుముందు 498 కేసు అనే మొదటి నుంచి చూస్తూనే ఉన్నాము. మహిళలను ఎక్కడైతే గృహహింస పేరుతో ఇంట్లో వేధింపులకు గురి చేస్తున్నామో దానికి సంబంధించిన కేసెస్లో 498తో పాటు ఎక్కడైతే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే దాని కింద 494 కింద కూడా మనం ఒక ప్రొవిజన్ ఉండడం జరిగింది. దాని కింద కూడా కేసెస్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ మ్యారీడ్ ఉమెన్ గృహహింస ఇష్యూలో సఫర్ అవుతున్న వాళ్ళ గురించి మేము ఇనిషియల్గా పోలీస్ స్టేషన్లో ఉమెన్ పోలీస్ స్టేషన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉమెన్ పోలీస్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మన డిస్ట్రిక్ట్లో 2006 నుంచి మన దగ్గర ఉమెన్ పోలీస్ స్టేషన్ ఫంక్షన్ అవుతుంది. ఎక్కడైతే ఉమెన్ పోలీస్ స్టేషన్ లేవో మామూలుగా రూరల్ ఏరియాస్లో అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఇనిషియల్గా ఇలాంటి గృహహింసకు సంబంధించిన ఇష్యూస్ వస్తే ఫస్ట్ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది 1 or 2 times డిపెండింగ్ ఆన్ ది గ్రావిటీ ఆఫ్ ది ఇన్సిడెంట్. అంటే వాళ్ళ యొక్క ఎంతవరకు గ్యాప్ ఉన్నదన్న దాన్ని బట్టి కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఆ కౌన్సిలింగ్లో 1 or 2 times చేసిన తర్వాత కొన్ని చాలా వరకు ఏం చేస్తున్నామంటే అమ్మాయికి అబ్బాయికి ప్రాక్టికల్గా వాట్ ఈస్ ద ప్రొవిజన్స్ అంటే ఏమేమి ఉన్నాయనేది అది ఎక్స్ప్లెయిన్ చేసేసి కాన్సిక్వెన్సెస్ ఏంటి, పరిణామాలు ఎలా ఉంటాయి, విడిపోతే ఎలా ఉంటుంది అనేది చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత వాళ్ళకు అప్పుడు కూడా సెటిల్ కాకపోతే మేము 498లో కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా కొంత మిస్యూజ్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా తప్పుడుగా చెప్తున్నారు అన్న దాని మీద కూడా వెరిఫికేషన్ కోసము ఏసీపీ అండ్ సిపి గారి లెవెల్లో పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ రోల్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అంటే అది కూడా మిస్యూజ్ కావద్దనే ఉద్దేశంతో సీనియర్ ఆఫీసర్ కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వెరిఫై చేసిన తర్వాతనే పర్మిషన్ ఇస్తేనే అప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ను రియల్లీ ఇన్వాల్వ్డా, లేదంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వేరే కంట్రీలో ఉన్నా కానీ లేదంటే వేరే అండర్ వన్ రూఫ్ కాకుండా వేరే వేరే సిటీలో ఉన్నా కానీ పేర్లు పెట్టడం జరుగుతుంది. సో ప్రాపర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాతనే వాటిని ఎవరికి అంటే ఇన్నోసెంట్ ఎవరికి ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతోనే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. తర్వాత ఈ పిల్లలకి ఎవరికైతే 498 కేసులు రిజిస్ట్రేషన్ తర్వాత వీళ్ళకి ఏం సజెస్ట్ చేస్తున్నామంటే ప్రావిజన్ ఒకటి 125 CRPC కింద మెయింటెనెన్స్ అనేది ఒక ప్రావిజన్ ఉంది. ఎప్పుడైతే అమ్మాయి ఈ విధంగా 498 కేసు ఇనిషియేట్ చేసిన తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద ఇనిషియేట్ చేసిన తర్వాత వాళ్ళు 125 CRPC కింద వాళ్ళకు మెయింటెనెన్స్ కూడా వేసుకోమని చెప్పి మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రాపర్ అడ్వకేట్ ద్వారా ఒక కేసు ఫైల్ చేస్తే తనకు తన పిల్లలకి కోర్టు ద్వారా కొంత సర్టన్ అమౌంట్ అనేది ఫిక్స్ చేసేసి తన మెయింటెనెన్స్ కోసం చేసే విధంగా అదొక ప్రావిజన్ కూడా ఉంది. తర్వాత షీ టీమ్స్ అనేవి కూడా కొత్తగా గవర్నమెంట్ మనకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత షీ టీమ్స్ కూడా మనం చాలా యాక్టివ్గా చేస్తున్నాము. ఎక్కడైతే సొసైటీలో కాంగ్రిగేటెడ్ ప్లేసెస్లో బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్, స్కూల్స్, కాలేజెస్ అలాంటి ప్లేసెస్లో ఎక్కడైతే అబ్బాయిలు ఆగదాయిలాగా వ్యవహరించి అమ్మాయిలను టీచ్ చేస్తున్నారో వాటి గురించి షీ టీమ్స్ను పెట్టేసేసి వాళ్ళు అంటే కాన్ఫిడెన్షియల్గా అంటే కన్సీల్డ్ ప్లేసెస్లో ఉంటుకుంటూ వాళ్ళను క్యాచ్ చేసేసి చిన్న ఇన్సిడెంట్ అయితే వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి వార్నింగ్ ఇవ్వడము, వాళ్ళ పేరెంట్స్ పిలవడము, వాళ్ళకి అప్పచెప్పి ఇంకోసారి ఇలా రిపీట్ కావాలని చూడడము, లేదంటే ఇంకొంచెం గ్రావిటీ ఎక్కువ ఇన్సిడెంట్లో అయితే కన్సర్న్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే అక్కడ వాళ్ళ మీద కేసులు కూడా రిజిస్టర్ చేసేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేయిస్తున్నాము. తర్వాత ముఖ్యంగా ఈ ఈవినింగ్ టైమ్స్లో ఈ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ వల్ల మనకి ఏమంటే మా రిపోర్ట్లో ఎక్కువ ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ వల్లనే ఎక్కువ కేసెస్ గృహహింస అయినా కానీ తర్వాత ఈ సోకాల్డ్ రేప్స్
మిస్బిహేవియర్, తర్వాత 354 కేసెస్ అంటే అవుట్రైజింగ్ ఆఫ్ మోడెస్టీ కేసెస్ కూడా అవుతున్నాయి. వాటి గురించి కూడా ఈవినింగ్ టైమ్స్లో పబ్లిక్ ఎక్కువ మూవ్మెంట్ చేసే ఏరియాస్లో విజిబుల్ పోలీసింగ్ పేరు మీద పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కువ మంది రోడ్ల మీద ఉండి సొసైటీలో జనరల్ పబ్లిక్కి, తర్వాత పర్టికులర్లీ మెన్కి, ఉమెన్కి వాళ్ళకి ధైర్యంగా ఉండాలనే ఉద్దేశంలో ఆ యాక్టివిటీ కూడా చేస్తున్నాము. తర్వాత లేటెస్ట్గా జరుగుతున్న ఈ వర్క్ ప్లేసెస్ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువైనాయి మన సిటీస్లో, ఈవెన్ డిస్ట్రిక్ట్స్లో కూడా వేరియస్ ఆఫీసులలో ఉమెన్ ఫోక్ కూడా చాలా మంది ఎంప్లాయ్మెంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటున్నారు. కాబట్టి వర్క్ ప్లేసెస్లో కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా కొన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ లాగా పెట్టడము, తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడము, ఇలాంటివన్నీ చేసేసి వర్క్ ప్లేసెస్లో కూడా అలాంటి ఇబ్బందులు కాకుండా ఒక చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ డేటా సంబంధించి వస్తే మన దగ్గర మన డిస్ట్రిక్ట్లో 2016లో టోటల్ 721 ఇన్సిడెంట్స్ నమోదయ్యాయి మనకు ఈ షీటింగ్స్ సంబంధించి. అందులో 549 కేసెస్ బుక్ చేయడం జరిగింది, 21 కేసెస్ ఎఫ్ఐఆర్ అయినాయి అందులో. తర్వాత టోటల్ కౌన్సిలింగ్ వచ్చేసేసి 13747 పీపుల్కి మనం కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. డయల్ 100 అనేది కూడా ఒక మంచి ప్రోగ్రామ్ ఉంది మన దగ్గర. మన స్టేట్ గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఉమెన్ రిలేటెడే కాకుండా జనరల్గా కూడా ఎలాంటి ప్రాబ్లం ఏం ఇగ్నైట్ అయినా కానీ ఎప్పుడు చేసినా కానీ వితిన్ 5 to 10 minutes మన దగ్గరికి పోలీస్ పార్టీ అనేది మీ ఏరియాలో ఎక్కడ ఏ ఏరియా ఎంత నూకన్ కార్నర్, ఎంత కార్నర్ లాంటి తాండాలు లాంటి చిన్న చిన్న విలేజ్ లో కూడా కాల్ చేసేస్తే అది డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్తుంది కాల్. వితిన్ 2 minutes మాకు కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ కి కాల్ రెఫర్ చేయడం జరుగుతుంది. ఒక 5 to 10 minutes మీకు మా పార్టీ, పోలీస్ పార్టీ, బ్లూ కోట్స్ కానీ, లేదంటే పెట్రోలింగ్ పార్టీ కానీ, లేదంటే ఆఫీసర్ ఓరియంటెడ్ ఎవరైనా ఇన్సిడెంట్ బట్టి రావడం జరుగుతుంది. కాబట్టి డయల్ 100ని కూడా మీరు తప్పకుండా ఉపయోగించుకోవాలి, వినియోగించుకోవాలి. పర్టికులర్లీ లేడీస్ విషయంలో ఏదైనా జరిగితే ఇమీడియట్గా డయల్ 100కి కాల్ చేయొచ్చు మీరు. తర్వాత ఫేస్బుక్లలో, ట్విట్టర్లలో కూడా, జీమెయిల్లో కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. షీటింగ్స్ కూడా మేము నెంబర్స్ చాలా చోట్ల కాన్ఫిస్క్యూట్ ప్లేసెస్ అన్నింటిలో పెట్టడం జరిగింది, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లలో, అదర్ సెంటర్స్లో, గ్రామ పంచాయతీల చోట్ల. సో వాటిని కూడా మీరు ప్రాపర్గా యూజ్ చేసుకొని అలాంటి ఏమి ఉన్నా కానీ మాకు రిపోర్ట్ చేస్తే నేను తప్పకుండా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మిస్సింగ్ కేసెస్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకొక తీసుకున్న ఒక మంచి ప్రివెంటివ్ బెస్ట్ స్టెప్ ఏంటంటే, ఒక మైనర్ అమ్మాయి కనుక మిస్ అవుతే దాంట్లో మేము తప్పకుండా మైనర్ అంటే గర్ల్ మిస్సింగ్ కాకుండా అమ్మాయిని ఏదైనా ప్రిజంప్షన్ అంటే అమ్మాయిని ఎవరు ఎత్తుకపోయి ఉంటారనే ఉద్దేశంతో కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అమ్మాయిని ట్రేస్ చేసిన తర్వాత ఒకవేళ అమ్మాయి తన సొంతంగా వెళ్ళి ఉంటే, లేదంటే ఫ్రెండ్తో వెళ్ళి ఉంటే, ఎక్కడికన్నా మామూలుగా తనకు వాలంటరీగా వెళ్ళి ఉంటే తర్వాత కేసెస్ క్లోజ్ చేస్తున్నాము. కానీ ఇనిషియేషన్ మాత్రం మేము 363లో చేస్తున్నాము. ఎందుకంటే దాని గ్రావిటీని తగ్గకూడదు అని చెప్పే ఉద్దేశంతో. ఎక్కువ గ్రావిటీ ఉంటుంది, కిడ్నాప్ కేసు అనేది హై అలర్ట్ ఉంటుంది, ఆఫీసర్ల సూపర్విజన్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని ఇన్వెస్టిగేషన్ కూడా సీనియర్ ఆఫీసర్ చేస్తుంటాడు. కాబట్టి ఆ 363లో చేసేసి ఈవెన్ బాయ్ మిస్సింగ్ అయినా అదే విధంగా కిడ్నాప్ కేసులోనే చేస్తున్నాము. దానివల్ల దాని యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ట్రేస్ అయిన తర్వాత అమ్మాయి వాలంటీర్కి వెళ్ళి ఉంటే మేము వాటిని క్లోజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రజెంట్ డేస్ లో సొసైటీలో ఈ టీనేజ్ గర్ల్స్ కాలేజీలలో, ముఖ్యంగా 10th, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజీలలో చాలా మంది ఈ సోషల్ మీడియా వల్ల, ఈ సెల్ ఫోన్స్, టీవీల ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలా మంది అబ్బాయిలు ఎలోప్మెంట్స్ కేసెస్ బాగా రిపోర్ట్ అవుతున్నాయి మా దగ్గర. ఈ ఎలోప్మెంట్ కేసెస్ లో కూడా అమ్మాయిలు మైనర్స్ అయి ఉండి వాళ్ళకు మెచ్యూరిటీ లేక చాలా అంటే ప్రిమెచ్యూర్ డెసిషన్స్ తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. వాళ్ళను కూడా మేము ఈ కిడ్నాప్ కేసులు రిజిస్టర్ చేసేసి తర్వాత ట్రేస్ చేస్తున్నాము. ఎక్కడైతే సెక్సువల్ ఇంటర్కోర్స్ జరిగిన ఇన్సిడెన్సెస్ ఉన్నాయో దాంట్లో మేము రేప్ కేసులను యాడ్ చేస్తున్నాము. టెక్నికల్ కేసులు అయినప్పటికీ రేప్ కేసు కిందనే దాన్ని కన్సిడర్ చేసేసి వాళ్ళను రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ మ్యారీడ్ అంటే మేజర్ లేడీస్ లో విషయంలో కూడా, అంటే మేజర్ అయి ఉండి కూడా, అంటే 18 years ఎబో ఉన్న వాళ్ళు కూడా కొన్నిసార్లు 18-20 years తర్వాత కూడా కొన్ని కాలేజీలలో, యూనివర్సిటీ చేసే పిల్లలు ప్రేమలో పడడము, మోసపోవడము, ఒక్కొక్కసారి సెకండ్ మ్యారేజ్, అతను అంటే ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుని ఉంటాడు, సెకండ్ మ్యారేజ్ గా ఈ అమ్మాయి తెలియకుండా అతను ట్రాప్ లో పడిపోతుంది. అలాంటి కేసెస్ లో కూడా జస్ట్ 419 అంటే 420 చీటింగ్ లో కేసు కాకుండా అమ్మాయిని చీట్ చేసి తను లోపరుచుకున్నాడు, చీట్ చేసి తనను ట్రాప్ చేశాడు. కాబట్టి ఇలాంటి కేసుల్లో కూడా మేము 376 రేప్ కేసెస్ సెక్షన్స్ ను యాడ్ చేస్తున్నాము. రేప్ సెక్షన్ లో యాడ్ చేస్తే సో గ్రావిటీ ఎక్కువ ఉంటుంది, తర్వాత దాని యొక్క పనిష్మెంట్ కూడా ఎక్కువ ఉంది. కాబట్టి ఆ సెక్షన్స్ కింద మనం, ఆ ప్రొవిజన్స్ కింద మనం అప్లై చేసేసి
వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ మా డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్లలో 100 డయల్ ఒకటి, షీట్ టీమ్స్ ఒకటి, ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ ఒకటి, వీటన్నింటినీ ప్రాపర్ యూజ్ చేసుకొని తర్వాత పిల్లలకి మన ఇంట్లో ఉన్న పిల్లలు మగ పిల్లలైనా ఆడపిల్లలైనా వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీగా వాళ్ళకు ఎలా బిహేవ్ చేయాలనే దాని గురించి తల్లిదండ్రులుగా మనము అందరికి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకే ఈ విషయాన్ని కూడా గ్రామాలలో కూడా మేము ఈ సోషల్ ఆర్గనైజేషన్ సంబంధించిన ప్రోగ్రామ్స్ చేసినప్పుడు కూడా పిల్లలకు ఈ ప్రావిజన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ ప్రావిజన్స్ అన్నింటినీ ఉపయోగించుకొని ఈ మహిళా సాధికార సంబంధించి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చైర్పర్సన్ సోదరుమణి సునీతా లక్ష్మారెడ్డి గారికి, అట్లాగే మన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారికి, మన కార్పొరేషన్ మేయర్ గండు దీప్తి కిరణ్ గారికి, మహిళా కోఆపరేటివ్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఆకుల లలిత గారికి, మా సుధనలక్ష్మి మెంబర్ గారికి, ఇంకా సభ్యులు మహిళా కమిషన్ సభ్యులకు అందరికీ, వివిధ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చేసిన అధికారులకు, అట్లాగే ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ శుభాకాంక్షలు శుభాభినందనాలు తెలియజేస్తూ, మరి గతంలో మేము ఒక మీటింగ్ కండక్ట్ చేసినాం బాలల సంరక్షణ కమిటీని. అది టోటల్ అన్ని విలేజ్లో జిల్లాలో అన్ని విలేజ్లో కమిటీలు వేసినాం, మండల్ కమిటీస్ కూడా వేసినాం, జిల్లా కమిటీ కూడా. ఆ రోజు డిస్కషన్లో ఒకటి వచ్చింది, డిచ్పేల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. స్వయాన తండ్రి తన కూతురు అగాయితం. మరి ఆ కేసు ఎంతవరకు వచ్చింది? ఇంకోటి మీరు అన్నారు, బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఇటువంటి దగ్గర ఈ కళ్ళు డిపోలు ఇటువంటివి ఉంటే ఈ కిడ్నాప్లు అఘాయితాలు ఎక్కువైతే పిల్లలపై అన్నారు. అదొకటి. నవ్వుపేట మేము ఎక్సైజ్ సూపరింటెండెంట్ కూడా ఆ రోజు చెప్పడం జరిగింది, నవ్వుపేట కళ్ళు డిపో బస్ స్టాండ్ దగ్గర షిఫ్ట్ చేయమని చెప్పి. ఇప్పుడు డిస్పెల్ ఏమైంది, నవ్వుపేట అది ఎక్సైజ్ సూపరింటెండెంట్ చెప్పాలా? డిస్పెల్ కేసు చెప్పండి. ట్రయల్లో ఉంది సార్, అది జడ్జిమెంట్ ఉంది సార్. హార్డ్లీ ఈ మంత్ నెక్స్ట్ మంత్ లో జడ్జిమెంట్ అయిపోతుంది. ఆర్గ్యుమెంట్స్ కూడా అయిపోయింది సార్, జడ్జిమెంట్ అయిపోయింది. జడ్జిమెంట్ ఉంది సార్. కేసు చాలా మంచి ప్రాసిక్యూషన్ ప్రెజెంటేషన్ జరిగింది. డెఫినెట్ కన్విక్షన్ వస్తుందని భావిస్తున్నాం సార్. ఎందుకంటే ఈ కమిషన్ వచ్చినందుకే, కమిషన్ అంటేనే ఎవరన్నా మహిళలపై దోపిడీ, అఘాయిత్యం, దౌర్జన్యం, దొంగతనం ఏం చేసినా సింహ స్వప్నంలా కమిషన్ అంటేనే వాళ్ళకు సింహ స్వప్నంలా ఉండాలి. ఇంకోసారి ఇటువంటి ఉండకూడదు. మనం చూస్తూ ఉన్నాం, ఈ గవర్నమెంట్ వచ్చి నుంచి ఒక ఆడామ అర్ధరాత్రి కూడా నడుచుకుంటూ వెళ్తున్నది. ఈరోజు సీటింగ్స్ ఇటువంటి ఎన్నో ఫెసిలిటీస్ ఈ గవర్నమెంట్ మనకు సంక్రమించింది. దాంట్లో భాగంగానే అన్ని కమిషన్, నాట్ ఓన్లీ ఉమెన్ కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్, మైనారిటీ కమిషన్, మహిళా కమిషన్, ఈ కమిషన్లు వేస్తున్నారు. కాబట్టి హిందీలో విలేజ్ స్థాయిలో కూడా ఏం జరుగుతుందో పై స్టేట్ దాకా తెలుస్తుంది. కాబట్టి మరి ఈ ప్రభుత్వం మంచి కార్యక్రమం తీసుకుని మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తుంది. మహిళలు ముందున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ప్రభుత్వం రక్షణ చట్టం అనేది తీసుకొచ్చింది. దీని గురించి మీకు పీపీటీ ద్వారా నేను వివరించబోతున్నాను.
సెక్షువల్ అసాల్ట్ అత్యాచారం జరపడం, 354 స్త్రీని అవమానించడం, 509 అవమానించే ఉద్దేశంతో పదం విజిబుల్ గా కనపడేటట్టు నోటీస్ బోర్డు పెట్టి ఆ నోటీస్ బోర్డులో కమిటీ మెంబర్స్ వారి ఫోన్ నంబర్స్ దానికి ఏం శిక్ష ఉంది అన్నది కూడా పెడితే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. మనం కేసులు రావాలా కంప్లైంట్స్ రావాలని కాదు, మహిళలు చెప్పేది ఏంటంటే కనీసం ఇటువంటివి ఉన్నాయని తెలిసినప్పుడు చేసే వాళ్ళు కూడా చేయకుండా ఉంటారు. అది ముఖ్యం. అయితే వారు ఎక్కడికి రావాలి, జిల్లా వరకు రావడం తెలియదు కాబట్టి ప్రతి మండలానికి ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. నోడల్ ఆఫీసర్ అంటే ఆర్డీఓస్ కానీ అక్కడున్న మండల ఆఫీసర్స్ కానీ నోడల్ ఆఫీసర్స్ అపాయింట్. వాళ్ళకి ఎవరైనా మహిళ వేధింపులకి గురై అప్లికేషన్ పెట్టి దరఖాస్తు పెట్టలేక వచ్చి చెప్పితే ఆ మహిళ 7 days లో ఆ ఫిర్యాదు వచ్చిన 7 రోజులలో అది లోకల్ కంప్లైంట్స్ కమిటీకి దృష్టికి తీసుకురావాలి, లేదా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చిన లోకల్ కంప్లైంట్స్ కమిటీకి మహిళ గురించి వివరాలు పబ్లికేషన్ ఇస్తే వాళ్ళకి పెనాల్టీ ఉంటుంది. సో మహిళా విషయాలు చాలా గోప్యంగా ఉంచాలి, వివరాలు ఎవరు కూడా బయటకి తెలుపరాదు. ఏం చేస్తుంది మహిళకి ఏదైనా వేధింపు జరిగితే ఏం చెయ్యాలి? ఎప్పుడు కూడా ఏం జరిగిపోయింది సరేలే ఎందుకు అనవసరంగా అని అనుకోవద్దు, తనని తాను నిందించుకోవద్దు, నాకే ఎందుకు జరిగిందని. నో అనేది స్పష్టంగా చెప్పాలి, బయటకి చెప్పి తన సమస్యను తీసుకోవాలి. దీనికి రెమెడీస్ ఏంటి, పరిష్కారం ఏంటి? ఇంటర్నల్ కమిటీస్ ప్రతి ఆఫీస్లో, ప్రతి షాప్లో, ప్రతి మాల్లో, ప్రతి ఎక్కడైనా ఉండాలా, హాస్పిటల్స్ కానీ. అక్కడ ఏదైనా సమస్య మహిళకు వస్తే ఇంటర్నల్ కమిటీస్కి వెళ్ళి ఆమె ఫిర్యాదు ఇవ్వాలి. ఇంటర్నల్ కమిటీస్ వాళ్ళు ఒక నోటీస్ ఇస్తారు, రెస్పాండెంట్ ఎవరైతే ఆమెను వేధించినో వాళ్ళకి నోటీస్ ఇస్తారు. 7 days లో 7 రోజులలో ఆ నోటీస్ ఇచ్చినప్పుడు ఆ రెస్పాండెంట్ ఆయనకి విట్నెస్లని, ఆయనకు అవసరమైన డాక్యుమెంట్స్ ఆయన జవాబు ఇవ్వడానికి తయారు చేసుకొని ఇవ్వాలి. ఎవరు ఈ కంప్లైంట్ ఇవ్వచ్చు? బాధిత మహిళ. ఒకవేళ ఆమె ఇవ్వలేని పరిస్థితి, మెంటల్ డ్రామాలో ఉండి డిప్రెషన్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఇలా డిప్రెషన్కి గురవుతున్నారు. అలాంటి మహిళకి తోటి ఆఫీస్లో ఉన్న వాళ్ళు అది జరిగిందని తెలిస్తే ఆమె తరఫున కూడా ఆమె అంగీకారంతో కంప్లైంట్ ఇవ్వచ్చు. అంతేకాకుండా ఆమె చనిపోతే, ఆ డిప్రెషన్లో ఆమె చనిపోతే ఆమె లీగల్ ఎయిడ్స్ కూడా, ఆమె పిల్లలు అప్లికేషన్ ఇది కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. ఈ కంప్లైంట్ ఎలా ఫైల్ చేయాలి? దీనికి 3 నెలల, ఏ ఇన్సిడెంట్ అయితే ఎప్పుడైతే జరిగిందో దానికి 3 నెలల వ్యవధిలో ఈ కంప్లైంట్ ఇవ్వాలి. ఈ కంప్లైంట్ 6 copies, కంప్లైంట్ ఇచ్చినప్పుడు 6 copies ఇవ్వాలి. ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే ఆమె ఎవరికన్నా, జనరల్ గా ఒక మహిళకి ఏదైనా వేధింపులు జరిగింది అనుకోండి, ఎవరికి చెప్తారు? సాక్షులు అంటే ఎవరికి చెప్తారు? ముందు ఏదైనా వేధింపు జరిగితే వచ్చి తన క్లోజ్ గా ఉన్న కొలీగ్కి చెప్తుంది. తను ఎవరితోనైతే ఫ్రెండ్లీగా ఉంటుందో వాళ్ళకి వచ్చి చెప్పుకుంటారు. సో అలా ఆ విట్నెస్లు ఉంటారు, విట్నెస్లను తీసుకురావచ్చు. ఏదైనా డాక్యుమెంట్స్ అట్లాంటివి ఉన్నా కూడా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ కన్సిలేషన్. ఈ ఇంటర్నల్ కమిటీ ముందుకు ఈ ఫిర్యాదు వచ్చిన తర్వాత ఇంటర్నల్ కమిటీ మెంబర్స్ ముందు తీసుకోవాల్సింది కన్సిలేషన్. ఇద్దరిని కూర్చోపెట్టి సామరస్యంగా సమస్య పరిష్కారం జరిగేటట్టు చూడాలి. ఈ కన్సిలేషన్ లో మానిటరీ సెటిల్మెంట్ ఏమి ఉండదు. ఒకవేళ ఆమె ట్రాన్స్ఫర్ కావాలనుకుంటే ట్రాన్స్ఫర్, లేదా అతన్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే చెప్పి ఒక సారీ లెటర్, ఏదో నేను అలా అనుకోలేదు, మీరు తప్పుగా భావిస్తే ఐఎమ్ సారీ, అలా కన్సిలేషన్ కి ప్రయత్నం చేయాలి. ఈ కన్సిలేషన్ ఏదైతే జరుగుతుందో దాని సెటిల్మెంట్ రికార్డ్ చేసి అది సబ్మిట్ చేయాలి కమిటీ మెంబర్స్ హైయర్ అథారిటీస్ కి. ఎంక్వైరీ ఇది జరుగుతున్నప్పుడు, ఈ కమిటీ ఫిర్యాదు ఎంక్వైరీ కమిటీ జరుగుతున్నప్పుడు ఆ మహిళ ఎవరైతే ఉద్యోగినిగా ఉన్న మహిళ 3 నెలలు లీవ్ అడగవచ్చు. ఆ మెంటల్ డ్రామాతోని, ఆ డిప్రెషన్ తోని ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఆ బాధలో ఆమె సరిగ్గా పని చేయలేదు, ఎదురుపడలేదు కాబట్టి 3 నెలలు, ఇది తన లీవ్ కి అదనంగా ఉన్న అడిషనల్ లీవ్, 3 నెలలు లీవ్ అడగవచ్చు. లేదా ఆ చోటు నుంచి ట్రాన్స్ఫర్ కూడా అవ్వచ్చు. ఈ 90 days లో ఈ ఎంక్వైరీ అంతా 90 రోజులలో అయిపోవాలి.
రెస్పాండెంట్ కూడా పిలిచి అడుగుతారు. ఇద్దరు విట్నెస్లు ఒకవేళ కన్సిలేషన్ కాకపోతే ఎంక్వైరీ వరకు వస్తే ఇద్దరు సాక్షులు రెస్పాండెంట్ తరఫు నుంచి కూడా సాక్షులు విచారిస్తారు. ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతారు. ఈ సాక్షులు ఇది అంతా కూడా సివిల్ ప్రొసీజర్ కోర్టులో ఏ విధంగా జరుగుతుందో ఆ విధమైన ఎంక్వైరీ జరుగుతుంది. సమని కూడా పిలిపించవచ్చు, సమన్ చేసి విట్నెస్ అని కూడా పిలిపించవచ్చు. ఇది ఎవరికి ఐడియా లేదు. కలెక్టర్ గారు దిస్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ పాష్ యాక్ట్ ఇన్ ద కలెక్టర్ ఆఫీస్. ఇక్కడనే మనకి ఎవరికి తెలియదు. మన అనునిత్యం మనతో సత్సంబంధాలు ఉన్నటువంటి వారికి పాష్ యాక్ట్ గురించి తెలియదు. సో ఆ రిక్వెస్ట్ ఏంటంటే ఎల్సిసి అనేది ఎవరైతే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో అంటే రోజు కూలికి పనిచేసేటువంటి మహిళ తన జరిగేటువంటి సమస్య ఏదైనా ఉంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితిలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎల్సిసి లోకల్ కంప్లైంట్ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. 10 మంది ఉన్నటువంటి చోట ఈ యొక్క ఐసిసి ఇంటర్నల్ కంప్లైంట్ కంపెనీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీనిపైన మీకు పూర్తి అవగాహన ఉండాలి. ఎందుకంటే ప్రతి చోట ఒక మంచి వాతావరణంతో మహిళలు పనిచేయాలన్న ఒక ఆలోచనతో తీసుకొచ్చినటువంటి రక్షణ కవచం ఇది మహిళల కోసం. కాబట్టి దీనిపైన మీరు అవగాహన కల్పించుకుంటే కింద స్థాయి వరకు కూడా ఈ యొక్క పాష్ యాక్ట్ గురించి మీరు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒక మహిళ పోరాటం వల్లనే మహిళా దినోత్సవం వచ్చింది. ఒక మహిళ పోరాటం వల్లే ఒక మహిళకు సంబంధించినటువంటి పాష్ యాక్ట్ రావడం జరిగింది. కాబట్టి మీరు ఇప్పుడు నేచర్ రెడ్డి గారు చాలా క్లియర్ గా స్పష్టంగా మనకి యాక్ట్ గురించి చెప్పడం జరిగింది. సో మీరంతా కూడా దీనిపైన అవగాహన కల్పించుకొని కింద స్థాయిలో మీకు ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే మహిళలు ఎందుకంటే సమస్య వచ్చినా కూడా బయటికి చెప్పుకోరు. ఎందుకు అంటే తన కంపల్సరీగా జాబ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి చెప్తే జాబ్ ఎక్కడ పోతుందో, లేదంటే నాకు వచ్చే ప్రమోషన్ ఆగిపోతుందో, లేదంటే ఇంట్లో చెప్తే ఇంట్లో పని చేస్తారేమో అన్న ఆలోచనతో చెప్పుకోవడానికి ఇబ్బంది పడతారు. దాంట్లో సీక్రెసీ మెయింటైన్ చేసి విత్ ఇన్ ద కంపెనీ లోకల్ని మాట్లాడి ఈ సమస్య పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి మహిళలు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా, దీనిపైన అవగాహన కల్పించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా. మరి ఎల్సిసి నేను కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. దీనిపైన అవగాహన కల్పించడానికి మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ఒక తెలుగుతో ఉన్నటువంటి ఒక హోల్డింగ్ ని ఏర్పాటు చేయండి. నేను ఇంతకు ముందు కూడా మన ఆన్లైన్ తీసుకున్నప్పుడు కూడా మనం మీకు చెప్పడం జరిగింది. కంపల్సరీగా ఒక హోల్డింగ్ ఏర్పాటు చేయండి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో అండ్ మండల్ హెడ్ క్వార్టర్ లో. దీనికన్నా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని చెప్పేసి కాబట్టి దీనికన్నా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. మరి ఇంకా నీడ్స్ రెడీ చేసుకుంటే అన్ని కంపెనీస్ లో ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. కానీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లో కూడా ఉండాలి. పిఆర్ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, డిపిఓ, పంచాయత్ రాజ్, మన పిడి, డిఆర్డిఏ, ఎక్సైజ్, ఆర్ఎండ్బి, ఫారెస్ట్. ఎందుకంటే ఇప్పుడు మహిళలకు మంచి అవకాశం వస్తుంది. 30 to 50% మహిళలు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ లో ఖచ్చితంగా ఈ యొక్క కమిటీస్ ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా కలెక్టర్ గారు మీరు మళ్ళీ రివ్యూ మీటింగ్ లో కూడా నేను మళ్ళీ మీకు స్పష్టం చేయడం జరుగుతుంది. దీనికైనా తప్పకుండా యాక్షన్ తీసుకొని ఇమీడియట్ గా కమిటీస్ ఫామ్ అయ్యేటట్టుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. గ్రౌండ్ లెవెల్ వరకు మీరు ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగ్ ఏర్పాటు చేసి మళ్ళీ ఈ యొక్క పాష్ యాక్ట్ పైన మీరందరూ వివరించాల్సి అనుకుంటాను. అంటే చట్టం ఉంది కదా అని దాన్ని తప్పుగా ఉపయోగించుకుంటే తప్పు చేసేటువంటి వాళ్ళు కూడా వారు కూడా శిక్షార్హులు అవుతారు. కాబట్టి కరెక్ట్ గా జరగాలి అంటే న్యాయంగా ఉండేటువంటి కేసెస్ తప్పకుండా ఎల్సిసికి ఐసిసికి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నారు. అది తెలుసా ఎవరికైనా 181 ఉమెన్ హెల్ప్ లైన్ ఎవరికి తెలుస్తలేదు. ఇక్కడ బాగా ప్రచారం చేస్తారని చెప్తున్నారు. 181 గురించి, 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ గురించి. వన్ స్టాప్ సెంటర్ 181 మేడం అందరికీ తెలుసు. సఖీ సెంటర్ నంబర్ రాంగ్ దట్ ఈస్ సఖీ సెంటర్ నంబర్ కాదు, అది 181 ఇస్ ఉమెన్ హెల్ప్ లైన్ నంబర్. టోటల్ ఇండియా సంబంధించి 181. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే 181 కి కాల్ చేస్తే 181 సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన సఖీ కానీ ఫార్వర్డ్ చేసి మనకున్నటువంటి సమస్య తెలుసుకొని పరిష్కరించడానికి ప్రయత్నం జరుగుతుంది. సో ఎక్కడైనా ఏదైనా మహిళకి ఇబ్బంది జరిగినప్పుడు 100 ఆటోమేటిక్గా మనకు పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ తెలుసు. కానీ ఉమెన్ హెల్ప్ లైన్ పర్టికులర్లీ ఉమెన్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ పైన. కాబట్టి 181 అనేది ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్.
నెక్స్ట్ అందరికీ కూడా నాకు నమస్కారాలు. ఈ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున మహిళలకి అందించే సర్వీసెస్ ఎంసీఎస్ సర్వీసెస్ మెయిన్గా కేసీఆర్ కిట్, ఆరోగ్య మహిళ, అనీమియా ముక్త భారత్, ఫ్యామిలీ ప్లానింగ్, 102 అంబులెన్స్ సర్వీస్, కంటిన్యూయింగ్ ప్రోగ్రామ్, జననీ సురక్ష యోజన అండ్ జననీ శిశు సురక్ష కార్యక్రమం. ఈ కేసీఆర్ కిట్ కింద చూసుకుంటే జిల్లాలో మహిళలందరికీ ఎంసీఎస్ సర్వీసెస్ కింద ఎర్లీ రిజిస్ట్రేషన్, 4 చెకప్లు, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ చెకప్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ చెకప్స్ గురించి యూటిలైజ్ చేసుకోవడం అంటే ట్రాన్స్పోర్ట్ కోసం మన 102 సర్వీసెస్ కూడా యూటిలైజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. డెలివరీ చూసుకుంటే 2021-22 సంవత్సరానికి 27,090 డెలివరీ జరిగినాయి. అందులో కేసీఆర్ కిట్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఏంటంటే 8,946 మందికి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లాగే 22-23 సంవత్సరానికి చూసుకుంటే 27,702 డెలివరీస్ కాగా అందులో కేసీఆర్ కిట్స్ అనేటివి 10,609 కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అట్లాగే ఈ కేసీఆర్ కిట్ కింద మగపిల్ల పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 ఆ రకంగా ఇవ్వడం జరుగుతుంది. టోటల్ ఫండ్స్ ఇప్పటి వరకు 68 కోట్ల రూపాయలు అనేది ఆ గర్భిణీ స్త్రీల యొక్క అకౌంట్లో వేయడం జరిగింది. అలాగే టోటల్ ఏఎన్సీ చెకప్స్ 22-23 తీసుకుంటే ఫస్ట్ చెకప్ 53,104 మందికి ఫస్ట్ ఏఎన్సీ చెకప్ జరిగింది. సెకండ్ ఏఎన్ చెకప్ 23,136కి సెకండ్ చెకప్ చేయించడం జరిగింది. అండ్ థర్డ్ చెకప్ 26,006 మందికి గాను అండ్ ఫోర్త్ చెకప్స్ 22,736 మందికి ఈ చెకప్స్ అనేవి ఈ 102 అంబులెన్సెస్ యూటిలైజ్ చేసుకొని ఈ సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. అలాగే 102 అంబులెన్స్ సర్వీసెస్ వాళ్ళ ట్రిప్స్ అండ్ బెనిఫిషియరీ డేటా ఫ్రమ్ జనవరి 22 నుంచి డిసెంబర్ 22 వరకు మనకు అవైలబుల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ 8 వెహికల్స్ ఉన్నాయి. టోటల్ ట్రిప్స్ 13,163 ట్రిప్స్ జరిగింది. అందులో ఏఎన్సీ కానీ పిఎన్సీ షిఫ్ట్ చేయడము 41,654 మందికి మనము షిఫ్ట్ చేయడం జరిగింది. అట్లాగే 23 సంవత్సరానికి చూసుకుంటే ఇప్పటి వరకు 3,482 ట్రిప్స్ చేయడం జరిగింది. అట్లాగే ఏఎన్సీ పిఎన్సీ షిఫ్ట్ చేయడం 9,816 మందికి మనం షిఫ్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఫ్యామిలీ ప్లానింగ్ చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ కండక్ట్ అయిన 21-22లో 4,693 మందికి మనం ఈ ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీస్ ఇవ్వడం జరిగింది. అది పర్మనెంట్ మెథడ్స్. టెంపరీ మెథడ్స్ ఏంటంటే 7,599 మందికి మనం టెంపరీ మెథడ్స్ సర్వీస్ ఇవ్వడం జరిగింది. అలాగే 22-23 సంవత్సరానికి చూసుకుంటే 4,261 మందికి ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీస్ చేయడం జరిగింది. అలాగే టెంపరీ మెథడ్స్ 8,763 మందికి ఈ టెంపరీ మెథడ్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఈ అనీమియా ముక్త భారత్ కింద ఏప్రిల్ 21 టు మార్చ్ 22 వరకు number of cases identified with anemia 120 cases ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో సివియర్ ఎనిమియా కేసెస్ 35 కాగా ఆ 35లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ గురించి 29 మందిని అడ్మిట్ చేయడం జరిగింది. అట్లాగే ఎనిమియా కేసెస్ ఫ్రమ్ ఏప్రిల్ 22 నుంచి మార్చ్ 23 వరకు ఎనిమియా కేసెస్ 285 ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో సివియర్ ఎనిమియా కేసెస్ 60 కాగా ఈ
40 అడ్మిట్ చేసేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇవ్వడం జరిగింది. అట్లే కాకుండా ఈ ఎనిమిది ముక్తి భారత్ కింద మామూలు ఏసీ చెకప్ చేసినప్పుడు సెకండ్ ఏసీ చెకప్ చేసినప్పుడు IFA టాబ్లెట్స్ 180 టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటుగా కాల్షియం అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే అవసరం ఉంటుందో ఐరన్ సూపర్స్ కూడా PHC లెవెల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ లెవెల్లో అక్కడ వారికి ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ HB టెస్టింగ్ చేసేసి ఎనీమియా కంట్రోల్ చేయడంలో ఈ హెల్త్ డిపార్ట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అట్లాగే మన గౌరవ KCR గారు మహిళలకు స్పెషల్గా ఒక క్లినిక్ ఉండాలనే ఉద్దేశంతో ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కానుకగా మహిళా ఆరోగ్యం ఇంటింటికి సౌభాగ్యం అనే నినాదంతో ఆరోగ్య మహిళా క్లినిక్ అనేది ఈ మార్చి 8 రోజున ఓపెన్ చేయడం జరిగింది. మన నిజామాబాద్ జిల్లాలో 5 సెంటర్స్ ఉన్నాయి. రెండు రొమ్ము మధ్య భాగంలో మనకి ఛాతీ ఉంటుంది అక్కడ. అంటే మనం భుజం ఎక్కడ చేయాలి, లెఫ్ట్ చేయాలా రైట్ చేయాలని డౌట్ వస్తుంది కదా చాలా మందికి. రెండు ఛాతీ మధ్య భాగంలో మనం కింద భాగంలో ఓకేనా చేయాలి. ఇది మన ఇది ఉంది కదా అరచేయి కింద భాగం, ఇది ఆ ఛాతీ మధ్య భాగంలో వచ్చేట్టు మనం ప్లేస్ చేయాలి. ఓకేనా ప్లేస్ చేసి మన బలమంతా భుజాలపైకి తీసుకొచ్చి ప్రెషర్ ఇట్లా కంప్రెషన్స్ ఇవ్వాలి. దీన్ని కంప్రెషన్స్ అంటాము. ఓకేనా సార్ ఇప్పుడు చూపిస్తారు మీకు. అలా 30 సార్లు వత్తాలి. సో ఎంత లోపలికి వత్తాలి, పైపైన ఒత్తితే సరిపోతుందంటే కాదు. 5 సెంటీమీటర్స్ అంటాం, 5 to 6 సెంటీమీటర్స్ లేదా 2 to 3 ఇంచెస్. ఎందుకంటే హార్ట్ సెంటర్లో ఉర పంజరంలో ఉంటుంది కదండి, పైననే ఉండదు. అన్ని బోన్స్ ఉంటాయి, మజిల్స్ ఉంటాయి కదా, సెంటర్లో హార్ట్ ఉంటుంది కాబట్టి అంత ప్రెషర్కి మనం చేయి వెళ్ళాలి. సో మనం ప్రెషర్ని ఎంత వీలైతే ఎంత వ్యక్తి వీలైతే అంతవరకు మనం వెళ్ళాలి. సో 5 to 6 సెంటీమీటర్స్ అంటాం. మనకు అర్థమైపోతుంది చేస్తున్నప్పుడు ఎంతవరకు లోపలికి వెళ్ళగలిగితే అంతవరకు మనం ప్రెషర్ ఇస్తూ అలా 30 సార్లు నొక్కాలి. 1 2 3 4 అలా 30 సెకండ్స్ 30 కంప్రెషన్స్ ఇచ్చాక 2 బ్రెత్స్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ చెప్తాను, మళ్ళీ ఇంకోటి పార్క్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఓకే, పార్క్లో వెళ్తున్నాను నేను, నా పక్కనే ఒక అంకుల్ కూడా 35 years 40 years మధ్యలో ఉన్న వ్యక్తి వాకింగ్ వెళ్తున్నాడు. సడన్గా కరెంట్ పోల్ దగ్గర ఎలక్ట్రిక్ షాక్ పడిపోయాడు. అతను ఇప్పుడు సడన్ కార్డియాక్ అరెస్ట్ అనొచ్చు, హార్ట్ అటాక్ కలిగి సడన్గా పడిపోయాడు. అతని ఎంబటే అక్కడ పడిపోయాడు కాబట్టి నేను చూస్తున్నాను. ఎలక్ట్రిక్ షాక్ ఉంది కాబట్టి ఫస్ట్ నేను నా సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా. ఎలక్ట్రిక్ షాక్ చేతి మన టచ్ ఉందా లేదంటే బాడీ అటాచ్ ఉందా చూసుకొని అతను సేఫ్ ప్లేస్ చూసుకోవాలి. నా పక్కన ఎవరు ఉంటే చూసుకొని సేఫ్ ప్లేస్ తీసుకొని పడుకోబెట్టేశాను. పడుకోబెట్టుకొని సార్ హలో సార్ హలో సార్ హలో సార్ రెస్పాన్స్ రావట్లేదు. నేను ఎంబటే కరెక్టెడ్ పల్స్ చూస్తాను. 1001, 1002, 1003, 1004, 1005, 1006, 1007, 1008, 1009, 1010 10 seconds చూస్తాను. మనం 1 2 3 4 అంటుంటే సెకండ్ 1 అని లేము, ఒక సెకండ్లోనే 2 4 5 అయిపోతాయి. కాబట్టి 1001, 1002 అలా లేకపోతే రామా సీత అలా పేరుతోని సార్ సార్ అని కూడా పిలవచ్చు. అలా 10 seconds చూసేసాను. నెక్స్ట్ డిస్ప్రెషన్ చూసాను, బ్రీతింగ్ లేదు, తన గుర భాగం కానీ స్టమక్ భాగం కానీ చెస్ట్ భాగం మూమెంట్స్ కూడా లేవు, అంటే రెస్పాన్స్ లేదు, తన పల్స్ అంత లేదు, మనకు డిస్ప్రెషన్ తెలియలేదు. కాబట్టి ఇమీడియట్గా నేను నా పక్కన ఇంకొకరు ఉన్నారు, సార్ 108 ఫోన్ చేయండి అని అంబులెన్స్ చెప్పేసి నేను ఎంబట్టి నా డామినెంట్ అంటే ఏ డామినెంట్ అయినా సరే లెఫ్ట్ హ్యాండ్ కుడి చేతి ఉంటే కుడి చేతి డామినెంట్ హ్యాండ్ పెట్టేసుకొని దానికి లెఫ్ట్ హ్యాండ్తో ఇంటర్లాక్ చేసేసి రెండు రొమ్ముల మధ్య నిపిల్స్ మధ్య భాగంలో ఈ మధ్య వెనుక కింది భాగం స్టర్నం కింది భాగంలో ఎడమ వైపు మన గుండె ఎక్కువ భాగం ఉంటుంది కాబట్టి ఎడమ సైడ్ స్పేస్ చేసి ఇప్పుడు ఒక నిమిషానికి 100 నుంచి 120 కంప్రెషన్స్ ఇవ్వాలి. నిమిషానికి 100 నుంచి 120 కంప్రెషన్స్. ఎవ్రీ 30 కంప్రెషన్స్కు 2 బ్రీత్స్ ఇవ్వాలి. 100 నుంచి 120 ఎందుకంటే మన నార్మల్ బీపీ 120/80 కాబట్టి మనం నిమిషానికి 100 to 120 కంప్రెషన్స్ ఇస్తూ అందులో 30 కంప్రెషన్స్కు 2 బ్రీత్స్ ఇస్తేనే మనం సరిగ్గా సిపిఆర్ చేసి అతని గుండె నుంచి రక్తం వైటల్ ఆర్గన్స్ బ్రెయిన్ కిడ్నీ అండ్ ఊపిరితిత్తులందరికీ రక్తం అంది అతనికి కొద్ది స్ప్రో రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఇమీడియట్గా ఎంత పాసిబుల్ ఎంత తొందరగా చేయాలి. ఎందుకంటే ఒక 3 minutes మన బ్రెయిన్కు సర్క్యులేషన్ అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్ళకపోతే అతను బ్రెయిన్ డెత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కోమాలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను ప్రొసీజర్ సార్ అందరూ చూడండి. హలో సార్ హలో సార్ హలో సార్ రెస్పాన్స్ 1001, 1002, 1003, 1004, 1005, 1006, 1007, 1008, 1009, 1010 ఇప్పుడు లేదు సార్ 108 కాల్ చేయండి, 108 కాల్ చేయండి. ఇప్పుడు నా ఎల్బోస్ కదలవండి, ఓన్లీ నా ప్రెషర్ అంతా షోల్డర్ మీద వేసి మనం చేయాలి. ఎల్బోస్ కదిలినప్పుడు ప్రెషర్ కరెక్ట్ ఉండదు మనకి. సో 5 to 6 సెంటీమీటర్ డెప్త్ వెళ్ళాలి కాబట్టి మనం సో స్ట్రేట్ ఉంచాలి. ఎల్బోస్ 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 2 బ్రెత్స్ 30 సార్లు ఛాతీ నొక్కిన తర్వాత 2 మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వాలి. నోటి నుంచి నోటికి
శ్వాస 30 కంప్రెషన్స్ 2 బ్రీత్స్. ఈ బ్రీత్ ఇచ్చే ముందు కొద్దిగా గవద పైకి అనాలి చిన్నది. ఎందుకంటే మా అపస్మారక స్థితిలో పడిపోయిన వ్యక్తికి నాలుక వెనుక పడి ఉంటుంది. ఆ నాలుక మన శ్వాస మార్గానికి అడ్డంగా ఉంటుంది కాబట్టి కొంచెం చిన్న పైకి అనడం వల్ల నాలుక అడ్డు తొలగిపోయి మనం ఇచ్చే ఊపిరి కూడా అతని ఊపిరి తొలగడానికి అవకాశం ఉంటుంది. ఇలా 1 minute 100 to 120 కంప్రెషన్స్, ఎవరి 30 కంప్రెషన్స్కి 2 బ్రీత్స్ ఇవ్వాలి. అందుకే మనం కార్డియో పల్మనరీ రిససిటేషన్ అన్నాం. ఇటు హార్ట్కి కంప్రెషన్ ఇస్తున్నాము, ప్లస్ ఊపిరితిత్తులకి గాలి అందిస్తున్నాము. ఆగిపోయిన హార్ట్ ఏదైతే ఉందో ఈ ప్రెషర్ వల్ల గష్ ఆఫ్ బ్లడ్ అంటే మనకి 100 మందిలో 100 మంది నార్మల్ అవుతారని చెప్పారు. ఇంకా 5 అయినా మనం సేవ్ చేయగలుగుతాం ఒక లైఫ్ని. ఒక 5 నిమిషాల ప్రయత్నం వల్ల ఒక లైఫ్ని సేవ్ చేయగలుగుతాం మనం. ఇలా పార్కులు నెప్పుకున్నా కాబట్టి నెప్పుకొని చేస్తున్నాం. ఇద్దరు ఉన్నారు, ఒకరు కంప్రెషన్స్ ఇవ్వచ్చు, ఒకరు బ్రీతింగ్ ఇవ్వచ్చు. అలసిపోతూ ఉంటారు, టేక్ ఓవర్ తీసుకొని ఇంకొకరు కంప్రెషన్ ఇస్తారు, ఇంకొకరు బ్రీత్ ఇస్తారు. ఇప్పుడు పర్సన్ పడిపోయినాడు, అతను ఆల్కహాలిక్ స్థితిలో ఉండొచ్చు, పాన్పరక్ కొందరు ఉండొచ్చు, కొందరు స్మెల్ వస్తుండొచ్చు. ఆయన ఒక ఖర్చు పట్టు పెట్టుకొని మౌత్ టు మౌత్ బ్రీత్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. అక్కడ లింగ భేదం కూడా లేదు, మేలా ఫిమేలా ఏజ్ అనేది కాదు. మనకి పేషెంట్ ఒక సర్వే చేయడం ఇంపార్టెంట్ కాబట్టి ఇమ్మీడియట్ పడిపోయిన వ్యక్తికి క్లోత్స్ రిమూవ్ చేసేసి కంప్రెషన్ స్టార్ట్ చేశారు. ముందుగా పక్కన ఉన్న వ్యక్తికి 108 104 కాల్ చేయండి అని చెప్పాలి. వాళ్ళ అంబులెన్స్ వస్తుంది. అంబులెన్స్లో ఇంకా లేటెస్ట్ టెక్నిక్ ఏడి మిషన్ కూడా తీసుకొని వచ్చే అవకాశం ఉంటాయి. ఈ విధంగా మనకు అపస్మారక స్థితిలో పడిపోయిన వ్యక్తిని సర్వే చేసి అతన్ని కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి కూడా సర్వే చేసినట్టు ఉంటుంది. సోషల్ యాక్షన్ కమిటీకి సంబంధించి ప్రతి గ్రూప్ నుంచి 1 రూపీ కలెక్ట్ చేస్తున్నారు కదా, కంటిన్యూ అవుతుందా? కానీ యాక్టివ్ లేదు కదా సోషల్ యాక్షన్ కమిటీ. ఇప్పుడు మళ్ళీ స్ట్రెంథెన్ చేసుకోండి అన్న. నేను మళ్ళీ ఈవినింగ్ మధ్యాహ్నం మాట్లాడేటప్పుడు దిగి గారికి చెప్తాను. ఇంకెవరైనా కలెక్షన్ చేయకపోయినట్టయితే కలెక్ట్ చేసుకోండి 1 రూపీ. ఎందుకంటే మనం చూసినట్టు విమెన్ క్రైమ్ పెరుగుతుంది కాబట్టి, అంటే పెరగడం అంటే అవేర్నెస్ వచ్చి పిటిషన్స్ ఇచ్చి బయటకు వస్తున్నారు. సో వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా మనం సెట్ చేయగలుగుతాం. సో సోషల్ యాక్షన్ కమిటీ జెండర్ యాక్షన్ అంటారు. లైంగిక హింస అంటే భర్త బలవంతంగా మీకు సెక్స్కి చేయడము, లేకపోతే అశ్లీల చిత్రాలు చూపించడము, ఆమెకి ఇష్టం లేకుండా వేరే వాళ్ళతో ఉండమని అనడము, ఈ విధంగా చేయడం అనేది లైంగిక హింస కిందికి వస్తుంది. తర్వాత ఆర్థిక హింస. ఈ హింస మాత్రం చాలా మంది చెప్తారు, మాకు డబ్బులు తెమ్మంటున్నారు, అదనం కట్నం తెమ్మంటున్నారు, బిజినెస్ పెట్టుకుంటామంటున్నారు, ఇంకా చాలా రకాలుగా తల్లిగారింటి నుండి డబ్బు తీసుకురాని, లేకపోతే వివాహం కాని వారి అమ్మాయిలు అయితే ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తే బలవంతంగా లాక్కోవడం, ఈ విధంగా హింస పెట్టడం చాలా మందికి చూస్తున్నాం. ఈ విధంగా ఆర్థిక హింస అనేది ఉంటుంది. ఈ 4 రకాల హింసను గృహహింస చట్టము నిర్వచిస్తుంది. మరి ఈ చట్టం ద్వారా ఎలా మనము ఉత్తర్వులు తెచ్చుకోవచ్చు అంటే, ఈ చట్టంలో సెక్షన్ 18 నుండి మనము రక్షణ పొందుకోవచ్చు, కోర్టు ద్వారా రక్షణ పొందుకోవచ్చు. సెక్షన్ 19 ఏమో, సెక్షన్ 18 రక్షణ అవుతారు, సెక్షన్ 19 జీవనోపాధి. అంటే వాళ్ళకు కావాల్సిన ఉపాధి అనేది, అంటే వాళ్ళ నుండి ఎవరైతే బాధ పెట్టే వాళ్ళు ఉన్నారో వాళ్ళ నుండి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకొకటి నివాస ఉత్తర్వు. అంటే ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు కానీ ఆ అమ్మాయికి కానీ ఆ కోడలికి కానీ ఇంట్లో ఉండాలని ఉంది కాబట్టి నివాస ఉత్తర్వు కూడా ఈ గృహహింస చట్టం నుండి కోరవచ్చు, కోర్టు నుండి మనము తీసుకోవచ్చు. తర్వాత కస్టడీ ఆర్డర్. అంటే పెళ్ళైన అమ్మాయి అయితే పిల్లలు ఉంటే ఆ పిల్లలను లాక్కొని నువ్వు వెళ్ళిపో అంటారు. అలా కాకుండా తల్లి దగ్గరనే పిల్లలు ఉండాలి అని అంటే మనం కోర్టు నుండి కస్టడీ ఆర్డర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకు కాంపెన్సేషన్. అంటే ఈ అమ్మాయికి జరిగిన మానసిక శారీరక ఈ వేధింపులన్నిటికీ కూడా ఆమె నష్టపరిహారము అడగవచ్చు కాబట్టి కాంపెన్సేషన్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా 4 రకాల ఉత్తర్వులను కూడా మనం కోర్టు నుండి తీసుకోవచ్చు. ఈ గృహహింస చట్టం గురించి మేము సఖీ సెంటర్ ద్వారా సఖీ సెంటర్లో చాలా మందికి కౌన్సిలింగ్ చేస్తాము. అయితే కౌన్సిలింగ్లో కేసులో ఒకవేళ కాంప్రమైజ్ కాకపోతే మేము DVC డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద DIR అనేది ఫైల్ చేయడం అనేది జరుగుతుంది కోర్టులో. ఈ DIR ఫైల్ చేయడం అనేది ఈ సఖీ సెంటర్ ద్వారా మేము కోర్టులో ఫైల్ చేస్తాము. వాళ్ళకి కాంపన్సేషన్ కానీ ఈ జీవనోపాధి కానీ ఇప్పించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇప్పటి వరకు సఖీ సెంటర్లో మేము 349 DVC యాక్ట్ కింద DIR ఫైల్ చేయడం అనేది జరుగుతుంది. 15 ఫైనల్ ఆర్డర్స్ వచ్చినాయి, ఇంకా మిగతావి పెండింగ్లో అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. ఈ విధంగా సఖీ సెంటర్ నుండి మేము సేవలు అందిస్తున్నాము. సఖీ సెంటర్లో 5 రకాల సేవలు అనేటివి అందిస్తాము. ఒకటి న్యాయ సహాయం అనేది, అంటే
కోర్టులో కేసు ఫైల్ చేయించడం అనేది చేయిస్తాము. తర్వాత వైద్య సహాయం అందిస్తాము. ఎవరైనా బాధితులు అంటే గృహహింసలో గాయపడి వచ్చిన వాళ్ళకి తక్షణ వైద్య సహాయం అనేది అందిస్తాము. తర్వాత మరి షెల్టర్, మెయిన్ సఖీ సెంటర్లో షెల్టర్ అనేది ఇస్తాము. 5 daysలో వాళ్ళకు షెల్టర్ ఇచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఒక వెల్కమ్ కిట్ అనేది అందిస్తాము. వెల్కమ్ కిట్లో వాళ్ళకి కావాల్సిన 2 జతల బట్టలు మరియు వాళ్ళకు మినిమం నీడ్స్, టూత్ బ్రష్, పేస్ట్, ఆయిల్, ఇలాంటివి మినిమం నీడ్స్, బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ వెల్కమ్ కిట్ ద్వారా అందించి వాళ్ళకు కౌన్సిలింగ్ సేవలు అందించి వాళ్ళకి మేము కోర్టు ద్వారా పరిష్కారం అనేది అందించడము జరుగుతుంది. మరి మేము అవేర్నెస్ చేసే దగ్గరలో కూడా 181 గురించి కూడా చాలా దగ్గరలో మేము అవేర్నెస్ చేసాం మేడం. చాలా మందికి కూడా 181 హెల్ప్ లైన్ అనేది తెలుస్తుంది. ఈ విధంగా సఖీ ద్వారా డివిసి యాక్ట్ గురించి పనిచేయడం అనేది జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరినీ పార్వతి అంటారు. 3 ఉన్నారు పైన స్టేజ్ గా మన వాళ్ళు. లలిత మేడం ఆర్థిక శాఖ కాబట్టి తన లక్ష్మి అంటారు, సూర్యం లక్ష్మి మేడం పార్వతి అని అంటారు, మేయర్ మేడం సరస్వతి అంటారు. 3 లక్ష్మి పైన ఉన్నారు. సూర్యం లక్ష్మి మేడం గారిని ప్రసంగించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తారు. మరి ఈరోజు మన అక్క మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి అక్క గారికి, మరి అట్లనే అన్న జడ్పీ చైర్మన్ విట్లన్న గారికి, మరి అక్క లలితక్క ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గారికి, మరి సోదరిమణి నీతు కిరణ్ గారికి, మేయర్, నగర మేయర్, మరి అట్లనే కలెక్టర్ గారికి, రాజీవ్ హనుమల్ల గారికి, మరియు అనేబుల్ మెంబర్స్ మా సోదరిమణులందరికీ, మరి ముందున్న ఎంప్లాయీస్కి, సార్లకు, మరి ప్రెస్ సోదరులకు అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలుపుతూ, మరి ఈరోజు మన జిల్లాకు రావడం చాలా సంతోషకరమైన విషయము. అంటే ఇది ఎప్పటి నుంచో పెట్టుకుందాము అని అనుకోవడం జరుగుతుంది, కానీ చాలా రోజుల నుంచి పోస్ట్పోన్ జరగడం జరుగుతుంది. నేను గతంలో ఉన్న కలెక్టర్ నారాయణ రెడ్డి సార్ కూడా కలవడం జరిగింది. మన మహిళా కమిషన్ మెంబర్గా రాగానే తనని కలిసి మరి అప్పుడున్న DWOతోని మరి మీటింగ్ పెట్టడం చేయండి సార్ అని చెప్తే మరి జాయింట్ కలెక్టర్ నుంచి మీటింగ్ పెట్టారు ఒకసారి. మరి సార్ రాజీవ్ గాంధీ హనుమాన్ గారు సార్ గారిని కూడా, కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. కలిసి సార్ మీటింగ్ పెట్టండి 3 monthsకి ఒకసారి, మరి DWOతో కన్సల్ట్ ఆఫీసర్స్తో పెడితే మహిళలపై జరిగే అత్యాచారాలు కానీ, పిల్లలపై జరిగే పోక్సో కేసులు కానీ, మరి ఏవైనా అవిటి మీద కొంచెం వారికి కూడా మనం అవగాహన ఇస్తే బాగుంటుంది అనేది మేము DCO మరి DO అనే సార్ వనిత మేడంతో వెళ్ళి, మరి అట్లనే మన కళాజాతకులు వాళ్ళతో పోలీస్ డిపార్ట్మెంట్తోని వెళ్ళి కస్తూర్బాలో, మళ్ళా ముదక్పల్లి, వాడ్చి, బోధన్ అలా వెళ్ళి అవగాహన సదస్సు ఇవ్వడం జరిగింది. మరి అలాంటప్పుడు మనము ప్రతి ఒక్క స్కూళ్ళల్లో మా మహిళా శక్తి కేంద్రం ఉంది, సఖీ కేంద్రం ఉంది, మా DWO CDPOలు ఉన్నారు, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరు అందరూ మీరు అంటే అంగన్వాడీ టీచర్స్ నుంచి వెళ్తే ఒక గల్లీ నుంచి పోతే ఢిల్లీ దాకా వాయిస్ పోతుంది. అంటే వాళ్ళు చెప్పే ప్రతి పని మన గల్లీలో ఇంటింటికి తిరిగి ఆశా వర్కర్ నుంచి అంగన్వాడీ టీచర్ వరకు ప్రతి ఒక్కరికి చెప్తారు. తల్లికి, పిల్లకు, ప్రతి ఒక్కరికి. అంటే వాళ్ళు అవగాహన చేయడము ప్రతి ఒక్కరికి ఇస్తారన్నట్టు. తల్లి పోతే మరి పిల్లలకు ఎలా పెట్టాలి, అన్నం పెట్టాలి. మరి అదే పిల్ల తల్లి పోతే పిల్ల తల్లికి పాలు, గుడ్లు ఇవ్వడము. మరి పుట్టే పిల్లలకు ఎలా, తల్లి గర్భంలో ఉండే వాళ్లకు ఎలా ఇవ్వాలి. అలాంటివి కాకుండా ఇట్లా సెక్షన్ హరాస్మెంట్ కేసులు కూడా చాలా మా దృష్టికి రావడం జరిగింది. నేను అకస్మాత్తుగా తనిఖీ చేయడం జరుగుతుంది. అంటే మా ప్రెస్ సోదరులకు కూడా చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా మేము అనామాత్రం వెళ్ళి అక్కడ తనిఖీలు చేస్తాం.
అక్కడ చేసినప్పుడు కొన్ని కేసులు మా ముందరికి రావడం జరిగింది. వాళ్ళు అక్కడ చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. వాళ్ళు ఇందాక నిరజ మేడం చెప్పినట్టు ఎవరు ముందరికి వచ్చి చెప్పేవాళ్ళు కాదు. పక్కనున్నది లేడీస్ ఎంప్లాయీ హెడ్, పక్కనున్నది జెంట్స్. వాళ్ళకు మన లేడీస్ మనకే శత్రువు. ఇందాక అక్క అన్నట్టు మన లేడీస్ మనకే శత్రువుగా ఉన్నప్పుడు జెంట్స్ ఏం చేసినా కానీ ఎవరు ఏమనకపోవడం. అంటే ఆ అమ్మాయికి చాలా హరాస్మెంట్ పెట్టేవాళ్ళు. పెడితే ఆ అమ్మాయి నేను అకస్మాత్తుగా తనిఖీ వెళ్తే హెడ్ మీరెవరు ఎందుకు వచ్చారు అంటే నేను ఇట్లా ఉమెన్ కమిషన్ మెంబర్ నమ్మ చూడడానికి వచ్చాను, ఎట్లుంది అనేది నేను విజిట్ చేయడానికి వచ్చినా అంటే నేను ఇక్కడ హెడ్ అంటే సరే హెడ్ అయితే హెడ్ కావచ్చు, మా వరకు మేము చేసుకొని వెళ్తామని చూడడానికి వచ్చినా అంటే ఆ కింద ఉన్న అమ్మాయికి అప్పుడు కొంచెము ఆమె కొంచెం బలం అనేది వచ్చింది. అంటే ఈ మేడంతో ఏమైనా చేస్తే నేను బయట పడగలుగుతానేమో అని ఆమె నా దగ్గరకు వచ్చి ఆమె వాదంతా వెళ్ళబోసుకుంది. అంటే ఆ మేడము ఆయన కలిసి ఇద్దరు ఆమె హరాస్మెంట్ పెట్టుట్లా ఒక మైనస్లో పోయింది అమ్మాయి. అలా అయితే నేను సెక్షన్ హరాస్మెంట్ కేసుకు మరి నిరజ మేడం గారిని, జ్యోతి గారిని, డిడబ్ల్యూ మేడం గారిని పిలిచి మరి ఏంది ఈ కమిటీ ఉన్నదన్నట్టు కూడా మాకు తెలియదు. మేము మహిళా కమిషన్ వచ్చినాక మరి ఈ కమిటీ ఉన్నది అంటే నేను నీరజ మేడంకు మాట్లాడి మరి ఇట్లా జరుగుతుంది, ఇది ఏంటి చూడండి అక్క అని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదే ఇవ్వకుండా మళ్ళీ నేను కూడా ఫాలో చేసి కలెక్టర్ గారికి, జేసీ గారికి ఇచ్చి అదే కాకుండా మళ్ళా మా ఏడద్ద అక్క దగ్గరికి కూడా పంపించడం జరిగింది. అంటే అంత ఫాలో అప్ చేయంగా వాళ్ళు అంత దాకా కూడా ఆయన దిగకుండా ఆయనను జేడీ నుంచి మళ్ళీ ఆయన బదిలీ చేయించి ఆమెను వేరే దగ్గర వేయించి చెప్పడం జరిగింది. అంటే మన వాళ్ళు ఎవరు అయినా కానీ దేనికి మహిళలు భయపడవద్దు. ఇందాక అక్క చెప్పినట్టు మీకు ఏదైనా కానీ సీక్రెట్ వాట్సాప్ నంబర్ కూడా ఉంది మహిళలకు. ఆ వాట్సాప్ నంబర్ కూడా చెప్తారు. వాట్సాప్ నంబర్లో కూడా మెసేజ్ చేసినా కానీ మీ పేరు గోప్యంగా ఉండి వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెడతారో వాళ్ళను శిక్షకు అర్హులుగా చేస్తారు. ఇందాక ఏసీపీ గారు చెప్పినట్టు నేను కొన్ని అడిగాను, సార్ ఇట్లయినా కేసులు అవి ఏం చేశారు, మరి ఎంతవరకు వచ్చిందంటే వాళ్ళని శిక్షించాను మేడం, చేశానని చెప్పారు. చాలా చక్కగా విషయం సార్. మరి ఎన్ని కేసులు అవుతున్నాయి, ఏ టౌన్లో ఎన్ని అవుతున్నాయి, మరి మహిళలు పోతే అక్కడనే కూర్చోబెట్టడం కూడా జరుగుతుంది కొన్ని టౌన్లలో, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ మేము పోయి అడగలేకపోతున్నాం. సిపి గారు కూడా ఇప్పుడు లేరు. అంతకుముందు ఉన్న నాగరాజ్ సార్తో కలవడం జరిగింది, మాట్లాడడం కూడా జరిగింది, చెప్పడం జరిగింది. అందుకని దయచేసి ఏంటంటే ఏ టౌన్లో ఎన్ని కేసులు వస్తున్నాయి, మరి మహిళలు పోతే అట్లనే కూర్చోబెట్టడం జరుగుతుంది. మరి వాళ్ళు పోగానే ఏంది వాళ్ళ కేసు ఏంది అనేది తొందరగా తీసుకొని వాళ్ళని మాట్లాడి పంపిస్తే బాగుంటుంది అనేది మాది ఒక విన్నపం సార్. ఎందుకంటే మేము ఇక్కడ మహిళా కమిషన్ ఉన్నది అన్నట్టుగా మీ దృష్టిలో ఉంటే మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఎక్కడ ఏం కేసులు అవుతున్నాయి, ఎక్కడ ఏది అవుతుంది అనేది మేము కూడా హఠాత్తుగా వెళ్ళి రెస్పాండ్ అయ్యి మేము కూడా చేస్తాము. ఎందుకంటే ఇంట్లో ఉండి ఏదో పొట్టిగా వచ్చాము పోయాము అనేది కాకుండా వర్క్ చేయడమే మా పనిగా మేము పెట్టుకున్నాము. అది చూసే మా ముఖ్యమంత్రి వర్యులు అక్క కవితక్క గారు ఈ పోస్ట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే మేము ప్రెస్ సోదరుల ముందరికి రావడం తక్కువ. ఎందుకంటే ఇది జాగ్రత్తగా మహిళలను చూసుకొని పిల్లల్ని చూసుకొని చేయాలి కాబట్టి అందుకనే అందరినీ తన బిడ్డల్ని తల్లుల్ని జాగ్రత్త చూసుకోవాలని. ఇప్పుడు పోక్సో కేసులు ఎక్కువ అవుతున్నాయి. మరి స్కూల్ చాలా అయినాక మళ్ళా కళాజాతకులు మళ్ళీ డిసిపిఓ మేడం ప్రతి ఒక్క స్కూళ్ళల్లో కాలేజీలలో అందరికీ సర్వీస్ సెంటర్ నుంచి కానీ అవగాహన సదస్సు పెట్టడం జరుగుతుంది. అంతవరదాకా మన సిడిపోస్ అంగన్వాడీ టీచర్స్ కానీ వారి మండలాలలో మొన్న భీమ్గల్ దర్పల్లి పోయి చేయడం జరిగింది. చాలా చక్కగా అనిపించింది. అట్లనే కాకుండా మొత్తం చేస్తుంటే అందరూ ఒకేలాగా చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కొందరి దగ్గర చక్కగా జరుగుతుంది, కొందరి దగ్గర అవకతవకలు జరుగుతున్నాయి. అవన్నీ సర్దుకపోతే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అక్కగారు పెద్దలు మాట్లాడతారు కాబట్టి ఇంకా కొన్ని విషయాలు చెప్పాను.
మరి కలెక్టర్ గారు కూడా సార్ మహిళా కమిషన్తోని కన్సల్ట్ డిపార్ట్మెంట్తోని 3 monthస్కి ఒకసారి మీటింగ్ పెట్టిస్తే మాకు కూడా ఏందనేది కొంచెం తెలుస్తుంది. మేము కూడా అందరి దగ్గరికి పోతాము, కాకపోతే కొందరికి చెప్పిపోతాము, కొందరికి చెప్పకపోతాము అనేది మీ దృష్టికి కూడా తెచ్చినాం సార్. మీకు రాగానే కూడా కలిసి చెప్పడం జరిగింది, కొంచెం తర్వాత చెప్తే బాగుంటుంది అనుకున్నాము. అట్లనే అక్కగారు విజిట్ పెట్టడం చాలా చక్కని ప్రోగ్రామ్ అయింది మాకు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. డొమెస్టిక్ వైలెన్స్, ఉమెన్స్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఉమెన్ హెల్త్, ఇవన్నీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా మన అతిథులు ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ మా అక్క సునీత అక్క గారికి, మరియు ఉమెన్స్ కమిషన్ సభ్యులు మా సోదరిమణి సూదం లక్ష్మి గారికి, రేవతిరావు గారికి, షైన్ అఫ్రోజ్ గారికి, మరియు ఉమాదేవి గారికి, పద్మ గారికి, ఈశ్వరి గారికి, మరియు మా సోదరులు మా అన్న మా లేడీస్కు సపోర్టుగా ఎప్పుడు వస్తారంటే మన విఠాల అన్న గారికి, మరి ఇక్కడ వచ్చిన మన కలెక్టర్ గారికి, మరియు మా సోదరిమణి నీతు కిరణ్ గారికి, ఆర్జేడి శారదాదేవి గారికి, మరియు సెక్రటరీ కృష్ణకుమారి గారికి, మరి డిడబ్ల్యూఓ సుధారాణి గారికి, ఈరోజు ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ వచ్చిన అధికారులకి, మరియు అంగన్వాడీ టీచర్స్కి, మరియు ఆశా వర్కర్స్కి, మరియు సూపర్వైజర్స్కి, సిడిపిఓలకి. ఎందుకంటే నాకు కూడా తెలంగాణ స్టేట్ ఉమెన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఇవంతా సంబంధాలే ఉన్నాయి. ఎందుకంటే మేమే ట్రైనింగ్ ఇస్తున్నాం ఆశా వర్కర్స్కి, అంగన్వాడీలకి. కాబట్టి ఇక్కడ అరెస్ట్మెంట్ కేసులు ఇవన్నీ ఉంటున్నాయి. నేను అక్కడికి ఒకటే చెప్తున్నా, ఎన్నో జీవోలు ఇప్పుడు ఎన్నో వచ్చినాయి కానీ జీవోలు ఇంతవరకు రాలేదు. ఎందుకంటే ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేయాలి. లేడీస్ మీద ఎన్నో అరెస్ట్మెంట్లు అవుతున్నాయి, చిన్న పిల్లల్ని మొదలుకొని పెద్దవాళ్ళ దాకా. కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా పెద్దలు ఈ షీ టీమ్స్ ఇవన్నీ పెట్టారు, కానీ ఇంకా ఇంకా ఎక్కువనే అయిపోతున్నాయి. కాలేజీల దగ్గర చూస్తూ ఉంటే, ఇప్పుడు సపోజ్ మన ఇష్టా కాలేజ్ ఉంది, అక్కడ ఏంటంటే ఎప్పుడు కాచుకొని పూసుకొనే ఉంటారు. అక్కడ నుంచి తీసేసేయాలి అంత కాలేజీల ముందు నుంచి. వాళ్ళు ఏంటంటే కాలేజ్ అయిపోయిందంటే బైక్ల మీద వెళ్ళడం, ఇవి కట్టుకొని అంటే గుర్తుపట్టకుండా, అట్లాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. కాబట్టి మీరు పోలీస్ యంత్రాంగం కూడా చూసుకోవాలి. అలా ఏంటంటే ఏదైనా కేసు అయిందంటే ఇప్పుడు మా సోదరులు చెప్పినట్టు ఆడపిల్లలది బయటకు రాకుండా, ఎందుకంటే ప్రెస్ వాళ్ళకు రాకుండా చూస్తున్నారు కాబట్టి, ఎందుకంటే ఇవన్నీ మనము ముందే వెళ్ళి చేస్తే బాగుంటుంది అనేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ అంగన్వాడీ టీచర్సే కానీ ఆశా వర్కర్సే కానీ గ్రామాలలో ఎంతో సేవ చేస్తున్నారు. ఎందుకంటే కరోనా అప్పుడు కూడా చాలా చేశారు వాళ్ళు. ఇప్పుడు మా ప్రతిమారాజు కూడా చాలా ఈ కేసులన్నీ పాపం ఎక్కడ ఏ నైట్ ఫోన్ చేసినా కానీ చాలా కేర్ తీసుకునేవాళ్ళు. ఎందుకంటే మన హాస్పిటల్లో మన గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు కూడా అక్కడ ఈ మన ఆక్సిజన్తో పాటు అవన్నీ పెట్టడం జరిగింది, కొన్ని బెడ్స్ కూడా ఎక్స్ట్రా పెట్టడం జరిగింది. హైదరాబాద్ హాస్పిటల్లో యశోద కానీ ఏఐజీ కానీ ఎన్ని పంపించిన బెడ్లు ఫుల్ ఉంటే మళ్ళీ నేను నిజామాబాద్ పంపించేదాన్ని. చాలా రికవరీ అయ్యారు చాలా మంది అనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సేవలు చేసేది మొత్తం అంగన్వాడీ ఆశా వర్కర్సే, తప్పకుండా మనం మేము గుర్తించాల్సిన అవసరం ఉంది అనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు నేను కలెక్టర్ గారికి చెప్తున్నాను, ఎందుకంటే ఈ అవగాహన సదస్సు కూడా మా ప్రాంగణాలలో మన తెలంగాణ స్టేట్ లో ప్రతి ప్రాంగణాలలో అవగాహన సదస్సు కల్పించండి. ఆ తర్వాత కాలేజీలలో ఇవన్నీ ఇప్పుడు ఈ కాలేజీలు స్టార్ట్ అయిన తర్వాత కూడా కల్పియాలనేసి నేను కోరుతున్నా. ఎందుకంటే ఇప్పుడు మా ప్రాంగణం పెరిగిటి ప్రాంగణంలోనే ఇప్పుడు గురుకులం కూడా పెట్టారు, ఒకసారి విజిట్ రమ్మని చెప్తున్నా. ఎందుకంటే దాంతో పాటు కొన్ని సదస్సులు కూడా పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఏ ట్రైనింగ్ ఇచ్చినా కానీ మా ప్రాంగణంలో ఇవ్వండి. ఎస్సీ ఎస్టీ
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని డిపార్ట్మెంట్ల నుంచి మా దానికి ఇవ్వాలనేసి కూడా నేను కోరుతున్నాను. ఇప్పుడు ఏది ఏమైనా కానీ అన్ని రంగాలలో మహిళలు ముందొస్తున్నారు, అన్ని రంగాల్లో ఉంటున్నారు. ఈరోజు ఒక అటెండర్ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ వరకు మహిళలు ఉంటున్నారు. ఈరోజు రాజకీయ విధంగా కూడా ఒక వార్డ్ మెంబర్ నుంచి ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు మహిళలే ఉంటున్నారు. ఈరోజు గవర్నర్ చూస్తే మహిళ ఉంది. ప్రతి ఒక్క రంగాలలో ఉంటున్నారు. కాబట్టి మనకు ధైర్యంగా ఉండాలి. ఏది ఏమైనా కానీ సూసైడ్స్ అని అదని ఇదని ప్రేమలో పడి సూసైడ్ చేసుకోవడము ఇవన్నీ చేసుకోకూడదు అనేసి మా సోదరి కళకు నేను చెప్తున్నాను. ఎందుకంటే పిల్లలకు తెలియదు, ఎందుకంటే సోషల్ మీడియా ఎక్కువైపోయి మొత్తం చూసుకుంటా ఇంత పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. కాబట్టి అవగాహన సదస్సు పెట్టాలనేసి స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ పెట్టాలనేసి నేను కోరుతున్నా. అక్క మీరు కూడా అన్ని పెట్టండి, అన్ని పెట్టివ్వండి అనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. ఈరోజు వేదికను చూస్తే చాలా కన్నుల పండుగగా ఉంది. ఎందుకంటే ఒకే వేదిక మీద ఏదైతే మహిళా సాధికారత అని మనం చెప్పుకుంటామో అందరూ కూడా, మేము మహిళా దినోత్సవాలకి కొంతమంది మాత్రమే కనబడతారు. కానీ ఈరోజు వేదిక మొత్తం కూడా పైన కింద అందరూ కూడా మహిళా సాధికారతకు గొప్ప చిహ్నాలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి అటెండ్ అయ్యారు. ఇది మాత్రం కలర్ఫుల్ గా ఉంది, చాలా చాలా ఆనందంగా ఉంది చూస్తుంటే. మీ అందరికీ కూడా అందరం ఇక్కడ కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మా మహిళా కమిషన్ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మహిళలకు జరుగుతున్న మహిళా సాధికారతనే కానివ్వండి, లేదంటే ఇప్పటివరకు చెప్తున్నటువంటి హరాస్మెంట్స్ కానివ్వండి, ఏదైనా సరే వాటి మీద ఒక అవగాహన తెలుసుకోవడానికని ఏర్పాటు చేసినటువంటి ఈ మహిళా కమిషనర్ ఫర్ ఉమెన్ అని పెట్టారు. ఆ కార్యక్రమానికి చేసినటువంటి మన చైర్పర్సన్ సునీతక్క గారికి, అలాగే మన జడ్పీ చైర్మన్ దాదన్న గారికి, కలెక్టర్ గారు హనుమంత్ గారికి, అలాగే లలితక్క గారికి, సుధాం లక్ష్మక్క గారికి, మరి సునీతక్కతో పాటు వచ్చినటువంటి మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున, అలాగే మా కమిషనర్ గారు చిత్రా మిశ్రా గారికి, బిడబ్ల్యూ మేడం సుధా గారికి, అలాగే ఇంద్రక్క గారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సార్లకి, ఇక్కడికి వచ్చిన సోదరి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పటివరకు మనం చాలా సెక్షన్లని చట్టాలని ఏ విధంగా మనల్ని రక్షించుకోవాలి, ఏ విధంగా మనల్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, ఏ విధంగా అన్ని వివరాలు తెలుసుకోవాలి అని చాలా చక్కగా అందరూ కూడా వివరించారు. అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, న్యాయ వ్యవస్థ వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా అన్ని వివరాలు తెలియజేస్తారు. మరి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకే మా సునీతక్క గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరి తరఫున, నిజామాబాద్ ప్రజల తరఫున, మీ అందరి తరఫున అక్క గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మన మెయిన్గా ఆశా వర్కర్లు అనుకుంటే మహిళా సాధికారత వైపు చూసుకుంటే మన ముఖ్యంగా ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, మెప్మా వాళ్ళు, ఐసిడిఎస్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రజలతోని అటాచ్మెంట్ బాగుంటుంది. గవర్నమెంట్ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మొట్టమొదటిగా ప్రెషర్ పడేది ఎవరైనా కష్టపడి కాళ్ళరిగేలా తిరిగి పనిచేస్తారంటే వాళ్ళు మాత్రమే. మా చెల్లెళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా వారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇల్లు తిరిగి డోర్ టు డోర్, అది కరోనా సమయం కానివ్వండి, ఏ స్కీమ్ తీసుకున్నా కూడా కానివ్వండి, ప్రజా గణనైనా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి మరి పాపం అక్కడ సరైన రెస్పాన్స్ దొరకకపోయినా అదే ఎండలో అలాగే తిరిగి చేసి అన్నీ కూడా అక్కడ నుంచి ఆ లిస్ట్ తీసుకొస్తేనే, మీరు తీసుకొస్తేనే ఇక్కడ పని అవుతుంది, లేకుండా పని అలాగే అయిపోతుంది. అంటే అంత పవర్ఫుల్ వర్క్ మీరు చేస్తున్నారు అన్నమాట. అది చాలా గొప్ప విషయం. మరి మా మెప్మా వాళ్ళు కూడా, ఆర్పీలు అందరూ కూడా చాలా వీటన్నిటిలో కూడా ఆరితేరిపోయారు. అందరూ కూడా చాలా చక్కగా వర్కులు చేసి ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తుంది. ఒక రకంగా మీరేం చెప్పవచ్చు, అది మహిళా సాధికారత అంటే. మరి
మన మెడికల్ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా సుదర్శన్ సార్ కానివ్వండి, ప్రతిభా మేడం గారు కానివ్వండి, ప్రజలతో మమేకమై ఏ కాల్ వచ్చినా కూడా ఎప్పుడు ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయకుండా, ఏ అర్ధరాత్రి అపరాత్రి అనకుండా కాల్ లిఫ్ట్ చేసి ఆ మెసేజ్లు చూసి, అంటే వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది అనమాట. ఫోను కొంచెం ఒక చిన్న వాయిస్ వచ్చినా కూడా వెంటనే చెక్ చేసుకుంటారు. అంటే ఏదైనా మార్క్లు ఏదైనా హెల్ప్ కావాలని ఎవరైనా చేశారేమో అని అంతా ఒక మెంటల్లీ వాళ్ళు ఫీడ్ చేసుకున్నారనమాట. అంతా అందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళంతా కూడా మన మెడికల్ డిపార్ట్మెంట్ని వాళ్ళంతా కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రభుత్వం మనకు చాలా చేస్తున్నారు. ఇప్పుడు హరీష్ రావు గారు మంత్రివర్యులు అయిన తర్వాత ఆరోగ్య శాఖకి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా మన మహిళల పట్ల తీసుకున్నటువంటి కార్యక్రమాలు అవి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే డిస్ట్రిక్ట్ వైజ్ గా ఉన్న ఆఫీసర్లనే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి వాళ్ళంతా కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా అమోఘమైనటువంటి, వారికి కూడా మరోసారి ధన్యవాదాలు. అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మన కోసం అని చెప్పేసి ఇప్పటివరకు చాలా చెప్పారు. న్యాయ వ్యవస్థ వాళ్ళైనా మన నీరజ మేడం గారు అయితే చాలా చక్కగా అందులో ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు, చూపించడం కూడా జరిగింది. మహిళా పోలీస్ స్టేషన్లను అందులో కూడా రిజర్వేషన్లు పెట్టి మన కోసం వాళ్ళ శాతాన్ని పెంచి మహిళలకు సెక్యూరిటీగా ఇప్పుడు పెంచి వాళ్ళని మన కోసం అని చెప్పేసి మన బాధ్యతలను వాళ్ళకి అప్పచెప్తూ మరి గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు అనేవి చాలా అమోఘంగా ఉన్నాయి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఇప్పటివరకు చెప్పినటువంటి హరాస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక చిన్న ఫ్యామిలీ తెలుసు. వాళ్ళిద్దరు కూడా లేబర్ వర్కే చేస్తారు. వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు. ఆమె భర్త చాలా తాగుతాడనమాట. తాగడము, ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేయడము, కొట్టడము, తిట్టడము, పిల్లలను కూడా ఆ సమయంలో ఆయన పట్టించుకోవడం, ఇష్టం ఉన్నట్టుగా తిడతాడు. అయితే తను నా దగ్గరకు వచ్చి తన బాధ చెప్పుకుంటే, నేను ఇప్పుడున్నటువంటి మీరు ఏవైతే చెప్పారో ఆ విధంగా అప్రోచ్ అవుదాము అని చెప్తే తనకు ఏమాత్రం కూడా ధైర్యం చేయలేదు. చాలా భయపడుతుంది. పర్వాలేదని సుధాం లక్ష్మక్క నంబర్ కూడా ఇచ్చారు. ఆమెతో నువ్వు మాట్లాడు, అక్కడి వరకు వెళ్ళకపోయినా ఫోన్లో మాట్లాడు అని. అలా కూడా ఆమె ధైర్యం చేయడం. ఎందుకు అంటే తర్వాత నా భర్తను తీసుకెళ్ళిపోతే రేపు నాకు ఆడపిల్ల ఉంది, రేపు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినా లేదంటే ఏమైనా చేసినా ఒకవేళ అక్కడ ఏమైనా కొడతారేమో నా భర్త చనిపోతాడేమో ఆ దెబ్బలకి, లేదంటే నా పిల్లల మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందేమో, ఆయన తీసుకెళ్తే అవో పలానా పిల్లల వల్ల నాన్న తీసుకెళ్లారు. ఇలాంటివన్నీ కూడా ఆలోచనలతోని తను ఎక్కడ కూడా అప్రోచ్ కావడం లేదు. అట్లా ఇంట్లోనే అలాగే ఉంది, ఇలాగే సాగనిస్తుంది జీవితం. బాధపడ్డ పిల్లలు బాధపడుతుంది, ఏడుస్తుంది, అంతే వరకే తప్పితే ఫర్దర్ ఒక కాలు ముందుకేయడం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ఇలాంటి ఫ్యామిలీస్ కూడా మన సమాజంలో ఇంకా కొంతమంది ఉన్నారు. అది మరి ఆవిడ ప్రేమ అనుకుందామా లేదంటే అసలు ఆమెకి అమాయకత్వం అనుకుందామా నాకు తెలియడం లేదు. ఎంత చెప్పినా కూడా ముందుకు వెళ్ళడం లేదు. మరి అలాంటి వాళ్ళ గురించి ఏం అనుకోవాలి, అసలు వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేయాలో నాకు కూడా అర్థం కాలేదు. అందుకని ఈ ప్రస్తావన ఇక్కడ నేను చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఇలాంటి వాటిని కూడా మనము అందులో నుంచి వాళ్ళని బయటకి తెచ్చిన నాటికి అప్పుడు అది మనకి ఇంకా మనం అందులో గెలిచిన వాళ్ళం అవుతామని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఇలాంటి సంఘటనలు ఇంకా చాలా ఉన్నాయి. మరి చెప్తూ పోతే ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు. మరి నేను ఒకటే చెప్పేది, మహిళలకు ఎప్పుడు కూడా కేవలం 10 చేతులతో పనిచేస్తారు, 2 ఉన్నా కూడా 10 చేతులతో పనిచేస్తారు అని అంటాం. కానీ 10 చేతులు కాదండి, 10 తలలు అనుకోవచ్చు. 10 బ్రెయిన్స్ తో వాళ్ళు పనిచేస్తారు. భర్త ఒకలా ఉంటాడు, కొడుకు ఒకలా ఉంటాడు, బిడ్డ ఒకలా ఉంటుంది. ప్రతి ఒక్కరి మీద కాన్సన్ట్రేషన్. ఆ ఉన్న ఆ కొద్ది సమయంలోనే ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి టక అన్ని చేసేసి మరి అంత మెంటల్ టెన్షన్ బ్లాక్ కూడా మళ్ళీ అన్ని సరిగ్గా చేసి మళ్ళీ తన ఆఫీస్కి తను వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ అక్కడ చూస్తే ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి హరాస్మెంట్ ఉండొచ్చు, లేదంటే వెళ్ళి రావడం వల్ల ఆమె ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతుంది. సరైనటువంటి డైట్ తీసుకోవద్దు. ఆ సమయంలో ఆ భర్తకు పిల్లలకి ఇచ్చేసాను, నాదేముందిలే ఏదో ఒకటి తినేసి వెళ్తానని చెప్పేసి ఆ విధంగా చాలా మంది చేస్తుంటారు. ఆ విధంగా కూడా తన ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవడం అనేది చాలా మంది మహిళలు చేస్తున్నటువంటి విషయం. కాబట్టి దయచేసి వీటన్నిటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం అనేది చాలా రకాలుగా మన కోసం చాలా
ఇలాంటివన్నీ ఇంప్లిమెంట్ చేస్తుంది. కానీ అవన్నీ మనము అర్థం చేసుకొని మనం మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసినప్పుడే కదా వాటికి సార్థకత. లేకుంటే ఇన్ని పెట్టి కూడా ఏం లాభం? ఒక ఆరోగ్యం ఎలా చూసుకోండి, కంటి వెలుగు చూసుకోండి, లేదంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టినటువంటి 54 రకాలైన టెస్టులు మరి అక్కడికి ఎంతమంది వెళ్ళి చేయించుకుంటున్నారు మహిళలు? ఇవన్నీ కూడా ఎందుకోసం పెడుతున్నారంటే మనం బాగుండాలి, మనం ఆడది బాగుంటేనే సమాజం బాగుంటుంది, ఇల్లు బాగుంటుంది అని మనం అనుకుంటున్నాం. కానీ అది ఎప్పుడు సక్సెస్ అవుతుంది, ప్రభుత్వం కూడా ఎప్పుడు సఫలమవుతుంది అంటే అవన్నీ మనము మన జీవితాలలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వాటన్నిటిని వినియోగించుకున్న రోజే అది సార్థకత చెందుతుంది. కాబట్టి మరి ఆ వైపు అందరం కూడా ఆలోచించి అడుగు వేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. మెంటల్లీ మనం స్ట్రాంగ్ గా ఉండడం చాలా చాలా అవసరం ఈ రోజుల్లో. మొన్న ఒక సంఘటన చూసాం మనము, భర్త చనిపోయాడని చెప్పేసి 2 పిల్లల్ని తను పోషించలేమో అనుకొని చిన్న పాపతోని పైనుంచి 3 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి కింద పడి చనిపోయింది. ఒక అమ్మాయిని మాత్రం వాళ్ళ అక్కకి దత్తతిచ్చేసి మరి చిన్న అమ్మాయిని తీసుకుని ఆమె చనిపోవడం జరిగింది. అదే ఆ అమ్మాయిని కూడా దత్తతిచ్చుంటే అయిపోయేది. లేదంటే భర్తలు చనిపోయిన తర్వాత కూడా ఎంతో మంది ఎన్నో కష్టాలు పడుతూ కూడా పిల్లలను పోషించుకొని పెద్ద చేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఆ సమయంలో తాను సరిగ్గా ఆలోచన చేసి ఉంటే ఇప్పుడు ఒక ప్రాణం బతికేది, ఆవిడ కూడా బతికేది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎలాంటి అది భర్త ఉన్నా లేకపోయినా ఇంకేదన్నా జరగవచ్చు, కానీ ఆ సమయంలో మెంటల్లీ మనం స్ట్రాంగ్ గా ఉండడం అనేది మహిళలు అలవర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి అది ఒక మంచి లక్షణం అనుకోండి. అలాంటి ఒక మెంటల్లీ మనం స్ట్రాంగ్ ఉన్నప్పుడే మన జీవితాలు. ఇప్పుడు మనము ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళ గురించి, ఎందుకంటే మనం ఇప్పుడు మీరు కూడా వస్తున్నారు అన్నిట్లలో జయంతులు అంటున్నాం, అన్ని అంటున్నాం. ఒక శాఖలో ఎల్లమ్మని చూసుకోండి, ఇంకెవరన్నా చూసుకోండి, ఝాన్సీ లక్ష్మీబాయిని చూసుకోండి. ఝాన్సీ లక్ష్మీబాయి వెనకాల మనం ఫోటో చూస్తాం, వెనకాల వీరనారి, వెనకాల అబ్బాయిని ఇట్లా కట్టేసుకొని బాబుని యుద్ధంలోకి వెళ్ళిందాన్ని. ఇవన్నీ ఎవరు చెప్పారండి ఆ రోజుల్లో? వాళ్ళిచ్చి వాళ్ళు చేసుకున్నటువంటి, వాళ్ళు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలు. చాకలేలమ్మ దగ్గర ఏముంది? అంత పెద్ద పెద్ద దొరలు యుద్ధానికి వస్తే కూడా ఆమె దగ్గర ఏమి ఆయుధాలు లేవు. ముందుకెళ్తే మనం వాళ్ళకన్నా బాగా బ్రతికి చూపించగలం. అది మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ జీవితాల నుంచి మనం ఆదర్శంగా తీసుకోవాలనుకుంటుంది అదే కదా. వాళ్ళ జయంతులు ఎందుకు చేసుకుంటున్నాం? మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ జీవితాల్లో ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవి మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనేది. కాబట్టి ముఖ్యంగా మహిళలకు ఫిజికల్లీ మెంటల్లీ యాక్టివ్గా స్ట్రాంగ్గా ఉండి మనం ముందుకెళ్తే, మన సమాజాన్ని మన ఇంటిని మనం ముందుకు తీసుకెళ్తే మన ఒకరోజు దేశమే పెద్ద స్థాయిలోకి వెళ్తుందని చెప్పేసి వివేకానంద స్వామి కూడా ఆ సమయంలో చెప్పడం జరిగింది. ఎప్పుడైనా ఒక పక్షి ఒక రెక్కతో ఎగరదు, 2 రెక్కలు కంపల్సరీ కావాల్సిందే. ఒక రెక్క పురుషుడైతే ఒక రెక్క స్త్రీ అని వివేకానంద స్వామి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ 2 రెక్కలు సమానంగా ఉండాలి అంటే మనం కూడా పురుషులతో సమానంగా వాళ్ళకని ఇంకెక్కువే మనం స్ట్రాంగ్ గా ఉండి 2 రెక్కల మాదిరిగా పక్షిని ఎగిరేటట్టుగా మనం చేసే స్థాయికి మనం ఇంకా ఎదగాలి. చాలా ఎదగలేమని కాదు, ఇంకా ఎదగడానికి ఇంకా స్కోప్ ఉంది. కాబట్టి వాటన్నిటిని మనము హ్యాండిల్ చేసుకొని ముందుకెళ్దామని చెప్పేసి సభాముఖంగా నేను తెలియజేస్తూ, మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, మాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి ఉమెన్ కమిషన్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్ గారు సునీత లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ మెంబర్స్కి, నిజామాబాద్ జిల్లా చైర్పర్సన్ గారు విఠలరావు గారికి, నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ గారు నీతూ కిరణ్ గారికి, తెలంగాణ స్టేట్ ఉమెన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ గారు ఆకుల లలిత గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన డైరెక్టర్ గారికి, అధికారులు ఏసీఎల్బీ గారికి, ఏసీ రెవెన్యూ గారికి, జిల్లా అధికారులు, ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ కూడా నమస్కారాలు. సో మనకి ఈరోజు ఈ సెమినార్ కార్యక్రమం అనేది స్టేట్ నుంచి ఎంటైర్ ఉమెన్ కమిషన్ మెంబర్స్ చైర్పర్సన్ గారు వచ్చి కండక్ట్ చేయడానికి ముఖ్య రీజన్ ఏమిటంటే, మనకి మహిళలకి సంబంధించి వాళ్ళ రక్షణకి కావచ్చు, వాళ్ళకి సపోర్ట్గా అన్ని రకాల మార్గాలు అంటే యాక్ట్స్ కావచ్చు, జీవోస్ చాలా రూపంలో ఉన్నాయి. కానీ అది మనకి అవేర్నెస్ అనేది ఎంతవరకు ఉంది, అదేవిధంగా అవేర్నెస్ క్రియేటర్ గారు, ఎల్సిసి చైర్మన్ గారు, పోలీస్ డిపార్ట్మెంటు,
అదేవిధంగా మనకి డైరెక్టర్ గారు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి, సో అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ అందరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే మోస్ట్లీ ఉన్నారు. సో మన బాధ్యత ఏవైతే ఇవి యాక్ట్స్ ఇవి ఉన్నాయో మనము ఫస్ట్ గా అర్థం చేసుకోవాలి. చైర్పర్సన్ మేడం గారు మధ్యలో ఒకసారి అడిగారు, అంటే ఎల్సిసి గురించి ఈ పోష్ యాక్ట్ గురించి ఎంతమందికి తెలుసు అంటే, ఇక్కడ అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి ఆఫీస్ లో జరిగే అంటే అబ్యూజ్ కావచ్చు, హెరాస్మెంట్ కావచ్చు, దానిని ఏ విధంగా మనకి పరిష్కార మార్గాలు ఉన్నాయి, అసలు ఎక్కడ కంప్లైంట్ చేయాలి అనేది మనకి ఆ యాక్ట్ లో అనేది 2013 అంటే రీసెంట్ గా 2013లో వచ్చింది. సో మేడం గారు ఎంతమందికి తెలుసు అంటే ఎవ్వరు కూడా చేతులు ఎత్తలేదు. సో అంటే మనకే యాక్ట్స్ గురించి అవగాహన లేకపోతే మనము గ్రామాల్లో కానీ విలేజెస్ లో వార్డుల్లో మనకి కలుస్తారు చాలా మంది. అంటే ఏదైనా ఇష్యూస్ ఉంటే ఆ విలేజ్ లో అంగన్వాడీ టీచర్ కానీ అంగన్వాడీ హెల్పర్ కానీ ఫస్ట్ వచ్చి చెప్పుకుంటూ ఉంటారు. సో మనకి ఫస్ట్ దాని మీద అవగాహన ఉంటే వాళ్ళకి మనం గైడ్ చేయడానికి ఉంటుంది. సో అదేవిధంగా మేడం గారు కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే పబ్లిసిటీ కూడా, అంటే మనకి మండల హెడ్ క్వార్టర్స్ లోని అదేవిధంగా టౌన్స్ లో కూడా మనకి ఈ హోర్డింగ్స్ అనేది పెట్టమని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేడం మేము ఆ చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా మనకి ఐసీసీ ఎల్సిసి కూడా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఆల్మోస్ట్ 841 కమిటీస్ ఎస్టాబ్లిష్ అయ్యాయని చెప్పడం జరిగింది. బట్ అవి కూడా మేడం గారు చెప్పినట్లుగా అన్ని నోటీస్ బోర్డులో, అంటే ఇప్పుడు ఏదైనా ఇన్స్టిట్యూషన్ లో కమిటీ కాన్స్టిట్యూట్ అయితే ఖచ్చితంగా నోటీస్ బోర్డులు అనేది పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే డిస్ప్లే చేస్తే ఆ ఎంప్లాయీస్ అనేది తెలుస్తుంది. సో అది కూడా ఎన్షూర్ చేస్తాం మేడం. సో అదేవిధంగా మనకి సీనియర్ అడ్వకేట్ గారు చెప్తూ డిఎల్ఎస్ఏ గురించి చెప్పారు. అంటే అది ఫస్ట్ టాపిక్ స్టార్ట్ అయింది, మీరు అందరు కూడా సీరియస్ గా విన్నారు. అంటే దాని మెయిన్ ఉద్దేశం ఏమంటే, చాలా మంది మహిళలు జనరల్ గా ఏమనుకుంటారు అంటే, ఏదైనా కేసు లీగల్ కేసు ఏదైనా అయితే చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి, డబ్బులు ఉంటేనే మనం లాయర్ని పెట్టుకోవచ్చు, సో డబ్బులు ఉంటేనే మనం కోర్టుల్లో మన వెర్షన్ వినిపించవచ్చు అనుకుంటాము. సో దానికి మనకి కాన్స్టిట్యూషన్ లోనే 39A అనే అమెండ్మెంట్, అంటే 42nd అమెండ్మెంట్ ద్వారా 39A ఆర్టికల్ అనేది పెట్టడం జరిగింది. అంటే దాని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఫ్రీ లీగల్ ఎయిడ్. అంటే ఎవరైతే లాయర్ని పెట్టుకోలేరో, ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి గవర్నమెంటే ఉచితంగా అడ్వకేట్ అనేది ఇస్తుంది. సో డిపెండ్స్ ఆన్ ది కేసు. సో కాబట్టి అది ఫస్ట్ మనకి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది జిల్లా కోర్టులో ఉంటుంది. సో దాంట్లో ఎవరైనా కూడా అప్రోచ్ అయ్యి ఫ్రీ లీగల్ ఎయిడ్, అంటే మీరు ఏదైతే వాదిస్తారో లాయర్ ఫీజు అనేది మాత్రము ఉండకుండా గవర్నమెంట్ తరఫునే లాయర్స్ కూడా ఉంటారు, డిఫెన్స్ కౌన్సిల్ ఉంటారు. సో వాళ్ళు ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా మనము తెలుసుకుంటే మనము ఇంటర్ను మన దగ్గరికి వచ్చే పబ్లిక్ కానీ ఎవరైతే అవసరాల్లో ఉన్నారో మహిళలకి చెప్పడానికి ఉంటుంది. సో అదేవిధంగా పోలీస్ యాక్ట్ నుంచి కూడా భరోసా సెంటర్ కావచ్చు, అదేవిధంగా మనం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి సఖీ సెంటర్ అవన్నీ నడిపిస్తూ ఉన్నాము. అంటే మన దగ్గరికి మహిళ వచ్చినా కూడా మనకి ఐడెంటిఫై అయినా మీకు కూడా విలేజ్ లో చాలా సోర్సెస్ ద్వారా తెలుస్తూ ఉంటుంది. అంటే ఏ మహిళ ఎటువంటి ఇబ్బందుల్లో ఉంది అనేది తెలుస్తుంది. కాబట్టి బేసిక్ యాజ్ గవర్నమెంట్ ఎంప్లాయీగా మన కటసి ఏమంటే ఆ మహిళకి ఏవేవి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ ఏ మార్గాలు ఉన్నాయి అనేది కనీసం మనం చెప్పగలగాలి. చెప్తే ఆ మహిళ అంటే బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్ వాళ్ళకి కూడా కొంత, ఇప్పుడు మేయర్ గారు చెప్పినట్లుగా కొంత వాళ్ళకి కొంత అప్రహెన్షన్స్ ఉన్నా కూడా మనము ఏం జరుగుతుంది అనేది చెప్పే బాధ్యత. అదే విధంగా మనకి మీ సిడిపిఓస్ హైయర్ లెవెల్ ఉంటారు, అదే మెడికల్ డిపార్ట్మెంట్ కానీ ఈవెన్ మెప్మా మెంబర్స్, సెంట్రల్ గ్రూప్ మెంబర్స్ కూడా ఆ మండల్ లెవెల్ ఆఫీసర్స్ కూడా మీరు ఇంటిమేషన్ ఇస్తే మనం కూడా అడ్మినిస్ట్రేషన్ తరఫున కూడా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. వాళ్ళకి ఏదైనా సపోర్ట్ కావాలన్నా ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ కౌన్సిలింగ్ కావచ్చు, లీగల్ ఎయిడ్ కావచ్చు, మెడికల్ ఎయిడ్ కావచ్చు, ఏదైనా కూడా ఇవ్వడానికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మహిళలు అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏదైతే ఈ సెమినార్ లో చెప్పారో అవన్నీ కూడా కాస్త
మీరు అవగాహన పెంచుకొని అదేవిధంగా మీరు కూడా ఇంటర్న్ అంటే మనం మొత్తం జిల్లా మొత్తం ఉన్న అందరినీ పిలవలేదు. సో మీరు కూడా మండల లెవెల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకొని ఇంటర్న్ మండల లెవెల్లో కూడా ఆ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ని పిలుచుకొని ఇప్పుడు ఏవైతే డిఫరెంట్ యాక్ట్స్ గురించి చెప్పడం జరిగిందో సో వాటి గురించి కూడా అవగాహన కార్యక్రమాలు కల్పించుకొని సో చెప్తే విలేజ్ల్లో కూడా ఈ మనకి మహిళల మీద జరుగుతున్న అగత్యాయ వాటికి సొల్యూషన్స్ కూడా తెలుస్తాయి. సో ముఖ్యంగా ఇందాక ఆఫ్ల లలిత గారు కూడా చెప్పారు మనకి మహిళా ప్రాంగణం అనేది ఉన్నది. సో మహిళా ప్రాంగణంలో కొన్ని ట్రైనింగ్స్ అవన్నీ ఇప్పిస్తూ ఉంటాం కాబట్టి మేము కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ఒకటి ప్లాన్ చేయడం జరుగుతుంది. సో అంటే మనకి గ్రూప్స్ వైజ్ గా కొన్ని మండలాలకి కొన్ని డేస్ ఇచ్చి కూడా ఈ అవగాహన కార్యక్రమాలు అనేది కల్పిస్తూ ఉంటాము. సో అదేవిధంగా మనకి ఈవెన్ సఖీ సెంటర్ అంటే సఖీ సెంటర్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ 349 కేసెస్ అనేది మనము చేయడం జరిగింది అనేది. సో కాబట్టి ఇలాంటివన్నీ కూడా వీళ్ళ గ్రామాల లెవెల్లో కాస్త పబ్లిసిటీ అన్ని డిపార్ట్మెంట్స్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ ఉంటే చాలా బాగా జరుగుతుంది. మనకి రీసెంట్ గా కూడా మార్చి 8 ఆరోగ్య మహిళ అనే ప్రోగ్రామ్ కూడా మనకి మన జిల్లాలో 5 హెల్త్ సెంటర్స్ లో స్టార్ట్ చేయడం జరిగింది. డిఎంహెచ్ఓ గారు కూడా చెప్పారు. సో దానికి కూడా అందరికి ధన్యవాదాలు. అంటే మనకి మహిళా స్టాఫ్ ఎందుకంటే మనకి జిల్లాలో ఆల్మోస్ట్ ఈచ్ మెడికల్ సెంటర్ కూడా 120 to 130 మహిళలు అంటే ప్రతి మంగళవారం జరుగుతూ ఉంది. సో మీ సహకారంతో ఆశాలు అవ్వచ్చు, ఏఎన్ఎంస్, అంగన్వాడీ టీచర్స్ మీరందరి కోఆర్డినేషన్ తోని వస్తూ ఉన్నారు. అంటే అది ఇంకా ఎక్స్పెన్షన్ అవుతుంది అన్ని హెల్త్ సెంటర్స్ కూడా. బట్ ఆ ఉన్న 5 సెంటర్స్ కూడా ఎవ్రీ ట్యూస్డే కూడా మినిమం 120 to 130 మెంబర్స్ వస్తున్నారు. సో అది కూడా కంటిన్యూ చేయండి. సో ఏవైతే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవి ఫీల్డ్ లెవెల్లో సక్సెస్ అయ్యే బాధ్యత ఎక్కువగా మీ మీద ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ కూడా ఏవైతే ఈరోజు అవగాహన కార్యక్రమానికి మీరు అందరూ వచ్చారు. సో వచ్చి విన్నాము అయిపోయిందని కాకుండా దీన్ని కూడా ఫీల్డ్ లెవెల్లో మీరు ఇంప్లిమెంట్ చేస్తారని భావిస్తున్నాము. ఎందుకంటే మనకి స్టేట్ నుంచి ఎంటైర్ కమిషన్ వచ్చి ఇంత మనకి కేర్ తీసుకొని ఇవన్నీ ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మన జిల్లా నుంచి ఆ రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఖచ్చితంగా ఉండేలా చూస్తాం మేడం. థ్యాంక్ యూ మేడం. కార్యక్రమాన్ని ఉద్దేశించి తమ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని తెలియజేయాల్సిందిగా జిల్లా పరిషత్ ఈ సెమినార్కి అధ్యక్షత వహించినటువంటి జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ రాజీవాన్ హనుమంత్ గారికి, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరుమణి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సోదరుమణి పెద్దలు సునీతా లక్ష్మారెడ్డి గారికి, అట్లాగే మా మేయర్ దండు నీతి కిరణ్ గారికి, సోదరుమణి చైర్పర్సన్ స్టేట్ ఆకుల లలిత గారికి, అట్లాగే మహిళా కమిషన్ సభ్యురాలు సుధాం లక్ష్మి గారికి, తోటి మహిళా కమిషన్ సభ్యురాలందరికీ, అట్లాగే మా అడిషనల్ కలెక్టర్ ఒక్కర్వాడి చిత్రమిశ్ర గారికి, ఇందిరా గారికి, డిడబ్ల్యూ మేడం సుధారాణి గారికి, చాలామంది ఉన్నారు. అందరికీ ముందున్న అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకి, ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మొట్టమొదటిసారిగా మన జిల్లాకు ఇచ్చేసిన చైర్పర్సన్ మహిళా చైర్పర్సన్ గారికి వారి సభ్యులకు జిల్లా తరఫున నేను వారికి ధన్యవాదాలు, స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాను. చాలా విషయాలు చెప్పారు అందరూ, మరి మిగిలిందేం లేదు. మరి టైం కూడా చాలా ఎక్కువైతుంది. మరి చైర్పర్సన్ గారు కూడా మాట్లాడాలా, చెప్పాలంటే మేము కూడా ఉద్యమ నాయకులను గంటలు చెప్పచ్చు. మైకు మాకు చాలా అభినవ సంబంధం ఉంది. కానీ మనంతా డిపార్ట్మెంట్ ఎక్సెప్ట్ రెవెన్యూ అండ్ పోలీస్ రెండు తప్ప మిగతా డిపార్ట్మెంట్స్ అంతా 2 months కోసం మేము కలుస్తూ ఉంటాం. డైలీ పిలిపించిన వస్తారు. జనరల్ బాడీ మీటింగ్ కానీ స్టాండింగ్ మీటింగ్స్ కానీ 32 డిపార్ట్మెంట్స్ ఉన్నారు. ఎప్పుడు కలుస్తూ ఉంటాం కాబట్టి ఇలా కొత్తదనం ఏం లేదు.
మరి మేయర్ గారు చెప్పినట్టు నేను జడ్పీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన రోజే చెప్పిన మన ఒక బుల్లక్ కార్డ్స్ లాగా వన్ సైడ్ అధికారులు వన్ సైడ్ ప్రజాప్రతినిధులు ఇద్దరు సమంగా బండి నడిపిస్తేనే బండి ఉన్న ప్రజలు గమ్యస్థానానికి చేస్తారు. కాబట్టి ఈ క్రెడిట్ ఎవరిదొకరు కాదు, మేము ఆర్డర్స్ ఇస్తాం, ఇంప్లిమెంట్ చేసేది మీరు. కాబట్టి ఇలా ఈ ప్రభుత్వం చేసేది కింది స్థాయి దాకా తీసుకెళ్తున్నారంటే ఆ గొప్పతనం అంతా మీరే అధికారులు, మాది చాలు. కాబట్టి అధికారులందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ దిస్ ఇస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాబట్టి ఫ్రెండ్లీ ఉందామని చెప్తూ మరి చాలా విషయాలు చెప్పారు. మరి నేను ఆడది ఆదిశక్తి, ఆడది అబల కాదు సబల ఎన్నో నిరూపించడం జరిగింది. ఈరోజు కూడా ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఆడవారికి సమన్యాయం కల్పిస్తూ ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, లోకల్ బాడీస్లో ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆడవారికి 50% రిజర్వేషన్స్ ఇచ్చారు. ఈరోజు చూస్తూ ఉన్నాం గ్రామాల్లో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ 50% లేడీసే ఉన్నారు. మా జడ్పీలో చూస్తే 27 మంది జడ్పీటీసీలో 14 మంది లేడీసే. కాబట్టి ఈ ప్రభుత్వం ఆడవారికి అన్ని రంగాల్లో పెద్దపీట వేసింది. మరి మనం చూస్తూ ఉన్నాం మన జిల్లా నుంచే స్పోర్ట్స్లో క్రికెట్ జరిగింది, అసలు వరల్డ్ లెవెల్ వెళ్ళిపోయింది. అర్జున్ అవార్డు గ్రహీత మన జిల్లా నుంచే ఎండేల సౌందర్య, మాలావత్ పూర్ణ, ఇటువంటి వాళ్ళు మహిళలు మరి ఇంత ముందున్నారంటే మరి జిల్లాకు అధికారులు కూడా ఆ క్రెడిట్ దక్కుతుందని చెప్తూ మరి ఈ ప్రభుత్వం చాలా అవార్డ్స్ పొందింది. అవన్నీ మీకే దక్కుతాయి. ఈరోజు ఉన్నది పల్లె ప్రగతి ఉంది. పల్లె ప్రగతి ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిండు. పల్లెల్లో అధికారులు అందరూ పనిచేసి పల్లెలు ఈరోజు స్వర్గంలాగా కల్పించేలాగా నీట్గా ఉంది. ఈరోజు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అవార్డ్స్ వస్తూ ఉన్నాయంటే క్రెడిట్ మన ముఖ్యమంత్రి గారు. లాస్ట్ ఇయర్ మనం చూసాం 10 జీపీల అవార్డ్స్లో 10 మన తెలంగాణకు వచ్చినాయి. మళ్ళీ 10 తీస్తే 9 తెలంగాణ. అంటే నేను ఏం చెప్తున్నా అంటే దీంట్లో కూడా 50% లేడీస్ ఉన్నారు. లేడీస్ ఉన్న దాంట్లో కూడా ఈ జీపీలు నంబర్ 1 వచ్చింది, అవార్డ్స్ వచ్చినాయి. కాబట్టి ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందున్నారని చెప్తూ చాలా విషయాలు చెప్పడానికి నేను కూడా బాలల సంరక్షణ కమిటీ చైర్మన్గా, డిస్ట్రిక్ట్ చైర్మన్గా గ్రామాల్లో కమిటీలు వేసాం, మండలాల్లో కమిటీలు వేసాం, జిల్లాలో కమిటీలు వేసాం. ఎక్కడ ఆడపిల్లల మీద కానీ ఎవరి మీద కానీ ఎటువంటి అఘాయిత్యం జరిగినా ఒక మారుమూల గ్రామంలో జరిగినా దాన్ని మాకు రిపోర్ట్ వస్తుంది. అంటే ఈ చైన్ సిస్టమ్ అన్నట్టు ఏ గ్రామంలో ఏం జరిగితే ఇట్లా రిపోర్ట్ వస్తుంది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో సామాజిక కార్యక్రమాల్లో కూడా ముందుంటున్నారు. ఇప్పుడే డిఎంహెచ్ఓ గారు చెప్పారు కంటి వెలుగు కార్యక్రమం. కంటి వెలుగు కార్యక్రమం అసలు దేశంలో నంబర్ 1 ఎక్కడ చేయరు. జనవరి 18 నాడు ఖమ్మంలో 3 ముఖ్యమంత్రులతో స్టార్ట్ చేయడం జరిగింది. నేను కూడా వెళ్ళాను. 19th నుంచి మన దగ్గర సీఎం గారు చెప్పారు ప్రతి ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా కంటి వెలుగు కార్యక్రమానికి అటెండ్ చేయాలని చెప్పింది. నేను కూడా వెళ్ళి చాలా కంటి వెలుగు శిబిరాలకి వెళ్ళి చాలా సూచనలు చేయడం జరిగింది. మరి ఇప్పుడు డిఎంహెచ్ఓ గారు ఉన్నారు. నేను కోరేది ఏంటంటే రిమైనింగ్ డేస్లో కూడా మీరు ఒక చిన్న కమిటీ వేయండి. అక్కడ గ్రామ సెక్రటరీ కానీ, అంగన్వాడీ టీచర్ కానీ, ఆశా వర్కర్ కానీ వీళ్ళతో ఒక కమిటీ వేసి డోర్ టు డోర్ వెళ్ళి ఎవరు చూపించుకోలేదు వాళ్ళందరినీ ఖచ్చితంగా కంటివేలు చూడడానికి తీసుకొచ్చి 100% చూపించాలి. మీరు ఎట్లయితే స్టేట్లో టీవీలో నంబర్ 1 వచ్చింది, ఐ అప్రిషియేట్ టు డిఎంహెచ్ఓ. ఈ సందర్భంగా నేను ఆయన అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. మొన్న సన్మానం కూడా చేసినాం. అట్లాగే కంటి వెలుగు కార్యక్రమంలో కూడా స్టేట్లో
మన జిల్లా నంబర్ 1 తీసుకురావాలని మిమ్మల్ని కోరుచు చాలా విషయాలు ఇక మనం మాట్లాడుకుందాం. జడ్పీలో మరి టైం చాలా అయింది. మరొకసారి వచ్చిన అధికారులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకి, మొదటిసారి వచ్చిన మా సోదరుని సునీతా లక్ష్మణ్ రెడ్డి గారికి, ప్రెసిడెంట్ మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రాజీవ్ గాంధీ హనుమంత్ గారు, గౌరవ మన తెలంగాణ స్టేట్ ఉమెన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆకుల లలిత గారు, పెద్దలు గౌరవనీయులు మన జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు గారు, గౌరవ సభ్యులందరూ షహీనా గారు, ఈశ్వరీబాయి గారు, పద్మ గారు, రేవతి గారు, మరి మా ఈ జిల్లాకు సంబంధించినటువంటి మా కమిషన్ సభ్యురాలు లక్ష్మి గారు, అదేవిధంగా మా కమిషన్ డైరెక్టర్ అయినటువంటి షార్జ గారు, అదేవిధంగా మా కమిషన్ సెక్రటరీ అయినటువంటి కృష్ణ కుమారి గారు, అదేవిధంగా మన మేయర్ గారు నీతు కిరణ్ గారు, మరి అదేవిధంగా మన డిడబ్ల్యూ సుధా గారు, మన అడిషనల్ కలెక్టర్స్ చిత్రా మిశ్రా గారు, అదేవిధంగా చంద్రశేఖర్ గారు, మరి ఇక్కడికి వచ్చేసినటువంటి జిల్లా అధికారులందరికీ, మరి అదేవిధంగా మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అంగన్వాడీ టీచర్స్ కానీ, సిడిపిఓస్కి, సూపర్వైజర్స్కి, ఏఎన్ఎంస్కి, ఆశా వర్కర్స్కి, మన పంచాయత్ సెక్రటరీస్కి, మరి ఇంకా మన పత్రికా మిత్రులు, మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మహిళలకు సంబంధించినటువంటి చట్టాలపైన, మరి అదేవిధంగా వారి హక్కులపైన అవగాహన కల్పించాలన్న ఒక లక్ష్యంతో ఉమెన్ కమిషన్ మరి నిజామాబాద్ జిల్లాకు రావడం జరిగింది. మా సభ్యురాలైనటువంటి లక్ష్మి లక్ష్మి గారు చాలా రోజుల నుంచి మా జిల్లాకు రంగక అని చెప్పేసి మరి ఈ రోజు ఇక్కడికి మేము రావడం జరిగింది. మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఉమెన్ చట్టాలు ఉన్నాయి. మహిళా చట్టాలకు సంబంధించి చాలా మందికి అవగాహన లేకుండా పోతాం. అందుకని ఒక చిన్న అంటే ఎక్కువ మందితో మనం ఇది చట్టాలపైన అవగాహన కల్పిస్తే అది సరైనటువంటి ప్రభావం ఉండదన్న ఆలోచనతో నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా ఉన్నటువంటి మన అంగన్వాడీ టీచర్స్ కానీ, ఏఎన్ఎంస్ కానీ, ఆశా వర్కర్స్ కానీ, పంచాయత్ సెక్రటరీస్ కానీ అవగాహన కల్పిస్తే మీ ద్వారా గ్రామ స్థాయి వరకు కూడా ఈ యొక్క అవగాహన ముందుకెళ్తుంది అన్న లక్ష్యంతో ఈరోజు జిల్లాకు సంబంధించిన కొంతమందిని పిలిచి మీకు అవగాహన కల్పించడం జరిగింది. మీరు కింది వరకు కూడా తీసుకెళ్లాల్సిందిగా మరి కలెక్టర్ గారు చెప్పినట్టు మరి కింది వరకు తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు మన మాట్లాడినటువంటి వక్తలు శ్రీ రాజ్ కుమార్ సురేందర్ గారు అంటే సీనియర్ అడ్వకేట్ గారు, మరి ఉమెన్ ఎంపవర్మెంట్ అని మాట్లాడడం జరిగింది. కిరణ్ కుమార్ గారు మన ఏసీపీ నిజామాబాద్ గారు వైలెన్స్ అగైన్ ఉమెన్స్ పైన మాట్లాడడం జరిగింది. నీరజ గారు, శ్రీమతి నీరజ గారు ఎల్సీసీ చైర్పర్సన్, మనకు ఐసీసీ ఎల్సీసీ వాష్ యాక్ట్ గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా మన డిఎంహెచ్ఓ సుదర్శన్ గారు ఉమెన్ హెల్త్ కి సంబంధించినటువంటి ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాల గురించి చెప్పడం జరిగింది. అదే విప్లవ కుమారి గారు జిల్లా సమైక్య ప్రెసిడెంట్ గారు ఆర్థికంగా మహిళలు ఏ విధంగా సాధించగలుగుతా ఉన్నారు, ముందుకు వెళ్తా ఉన్నారని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. లావణ్య గారు లీగల్ కౌన్సిలర్ కి సంబంధించి మరి డిబి యాక్ట్ పైన మరి సర్కిల్ చేపట్టినటువంటి కార్యక్రమాలపైన వారు అవగాహన కల్పించడం జరిగింది. నిజంగా వీరందరూ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా, చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఈ రోజు ఏదైనా మహిళల హక్కులు అంటే ఏంటి? రాజ్యాంగంలో మరి మహిళలకి కానీ, పురుషులకు కానీ, ఆడ మగ అనే తేడా లేకుండా, అదేవిధంగా పేద చిన్న కులం మతం అనే తేడా లేకుండా అందరికీ సరి సమానమైనటువంటి హక్కులు కల్పించడం జరిగింది. ఆ హక్కులు మరంటే మొదటి పౌరుడిగా పురుషుల్ని చూసినప్పుడు మహిళలు కూడా మొదటి మహిళగా చూడాలి, ఫస్ట్ సిటిజన్ గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. వారి కోసం కొన్ని ఆర్టికల్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. అదేంటంటే మహిళల్ని గౌరవించడం, వారి అభిప్రాయాన్ని గౌరవించడం, అదేవిధంగా వారు ఏ జాబ్ ఏది చదువుకోవాలంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడం, వారు చెప్పినటువంటి విషయాలు అర్థం చేసుకునే విధంగా కొన్ని దీంట్లో ఆర్టికల్స్ లో పొందుపరచడం జరిగింది. సో వీటిపైన మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఈరోజు ఇంతకుముందు మాట్లాడుతూ ఎవరు చెప్పడం జరిగింది, మరి బాగా చదువుకుంటున్నాం, పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో పనిచేస్తా ఉన్నామని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. వాస్తవం. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలతో మనం కూడా చదువుకుంటున్నాం, మన పిల్లల్ని చదివించాలని తల్లిదండ్రులు కూడా ఆలోచనతో ఈరోజు చదివించడం జరుగుతుంది. చదువుకున్నట్టు తగ్గట్టుగా అన్ని రంగాల్లో కూడా పురుషులతో సమానంగా పనిచేస్తున్న ఒక్కొక్క స్థాయిలో పురుషుల కంటే ఎక్కువ కూడా మరి వివిధ రంగాల్లో కూడా పనిచేయడం జరుగుతాం. కానీ ఎక్కడ వెళ్ళినా ఎంత చేసినా కూడా
వివక్ష అనేది అక్కడక్కడ కొనసాగుతూ ఉంది. అందుకని ఈ వివక్ష నుంచి కానీ, అత్యాచారాల నుంచి కానీ, లేదంటే ఈ వేధింపుల గురించి మరి రక్షణ కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అనేక చట్టాలు తీసుకొని రావడం జరిగింది. ఆ చట్టాలపైనే ఈ రోజు మీకు అవగాహన కల్పించడం జరిగింది. పనిచేసే చోట మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పినట్టయితే ఈరోజు పనిచేసే చోట మన వేదికలకు సంబంధించి కాస్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ ఇది తీసుకొని రావడం జరిగింది. కానీ ఇక్కడ అందరు మన మహిళలు ఎంప్లాయీస్ ఉన్నారు. మరి మహిళా చట్టాలు కాకుండా, మహిళలకే కాకుండా పురుషులకు కూడా ఈ చట్టాలపైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. సో ఇద్దరికి కూడా అవగాహన ఉంటేనే మరి అది సరి అయినటువంటి న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. అందుకనే పంచాయత్ సెక్రటరీస్ కానీ ఇంకా మెన్ ఎంప్లాయీస్ కూడా పిలిపించాలని చెప్పేసి కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది, డౌరీ అబాలిషన్ యాక్ట్ ఉంది. అదేవిధంగా మనకి ఫ్రీ అండ్ కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చింది, చైల్డ్ మ్యారేజెస్ అబాలిషన్ యాక్ట్ వచ్చింది, చైల్డ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ వచ్చింది, మరి కంపల్సరీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్. ఎందుకంటే ఇది నేను ఎందుకు చెప్తా ఉన్నాను కంపల్సరీ మ్యారేజెస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అనేది, ఎన్ఆర్ఐ కేసెస్ లో చాలా మంది చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు. మన పిల్లలు బాగుండాలి, వేరే దేశంలో ఆర్థికంగా బలపడాలి, బాగా సుఖపడాలన్న ఆలోచనతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని వేరే ప్రాంతాలకు అవగాహన లేకుండా, అంటే కరెక్ట్ వెరిఫికేషన్ లేకుండా పిల్లలకి షార్ట్ టైంలో మ్యారేజ్ చేసి పంపించేస్తా ఉన్నారు. కానీ రిజిస్ట్రేషన్ అనేది చేయించడం మర్చిపోతా ఉన్నారు. ఈ రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల వేరే దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ మహిళలకు సరైనటువంటి రక్షణ లేకుండా పోతుంది. అక్కడ మ్యారేజెస్ మన హిందూ చట్టం ప్రకారంగా జరిగింది కాబట్టి అక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతూనే అది చెల్లుతుంది. కాబట్టి ఇక్కడికి తీసుకెళ్ళిన తర్వాత తల్లిదండ్రుల ఒత్తిడి మనకి ఇక్కడ పెళ్లి చేసుకుని అక్కడికి తీసుకెళ్లి అక్కడ అమ్మాయిలను అక్కడ వదిలేసేసేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఎన్ఆర్ఐ మ్యారేజెస్ కి సంబంధించి మరి చాలా ఇబ్బందులు ఉంటాయి. బట్ ఈ మ్యారేజెస్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ యాక్ట్ అని తీసుకొని రావడం జరిగింది. అది మన అన్నమాట గ్రామ పంచాయత్ లో ఈ మధ్య ఒక ఇది ఇలా కూడా తీసుకోవడం చేస్తున్నారు అనుకుంటా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో. ఖచ్చితంగా గ్రామ పంచాయత్ సెక్రటరీస్ మీరు దీనిపైన ప్రధానంగా శ్రద్ధ వహించాల్సిందిగా నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఎక్కడ మ్యారేజ్ అయినా కూడా కంపల్సరీగా, అంటే ఇండియాలో ఉన్నా సరే బయట ఉన్నా సరే కంపల్సరీగా మ్యారేజెస్ రిజిస్ట్రేషన్ మాత్రం చేయించాల్సిందిగా నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. అదేవిధంగా PCPNDT యాక్ట్, అంటే ఆడపిల్ల మగపిల్ల వివక్ష లేకుండా అందరూ ఉండాలి. సో దానికి సంబంధించి ఆడపిల్ల అని చెప్పగానే అబోర్షన్ చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దానికోసం ఈ PCPNDT యాక్ట్ రావడం జరిగింది. దీంట్లో ఏంటంటే సెక్స్ డిటర్మినేషన్ ఏదైతే జరుగుతుందో అది జరగకుండా ఈ సెంటర్స్ లో ఎవరైనా అటువంటి జరుగుతున్నప్పుడు వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం, అదే విధంగా వారి యొక్క లైసెన్స్ రద్దు చేసేటువంటి యాక్ట్ ఇది రావడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. పాష్ యాక్ట్ ఇంతకుముందు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి పోక్సో యాక్ట్, అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ హరాస్మెంట్, పిల్లల పైన లైంగిక దాడులు ఎక్కువైపోతా ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. దానికోసం రక్షణ కోసం ఈ రోజు యొక్క చట్టం తీసుకుని రావడం జరిగింది. నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేసింది ఏంటంటే సేఫ్ అన్సేఫ్ టచ్ పైన మన పిల్లలకి పూర్తిగా అవగాహన కల్పించే విధంగా మనం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు సొంత తెలిసినటువంటి వ్యక్తుల ద్వారానే ఇంతకుముందు ఎవరో చెప్పినట్టుగా కన్న తండ్రే మరి పిల్లల్ని కబలించేటువంటి పరిస్థితి వస్తుంది అంటే దానిపైన మన పిల్లలకి పూర్తిగా అవగాహన కల్పించాలి. సేఫ్ అండ్ సేఫ్ టచ్ పైన ఈ జిల్లాలో నేను మీరు పంపించినటువంటి రిపోర్ట్ చూసినట్టయితే పోలీస్ డిపార్ట్మెంట్ పాక్సో కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, కిడ్నాపింగ్ కేసెస్ ఉన్నాయి. కిడ్నాపర్స్ అనేది ఇంతకుముందు మన ఏసీపీ గారు చెప్పినట్టుగా లవ్ LOP కేసెస్ కి సంబంధించి మరి వాళ్ళు ఇష్టపూర్వకంగా వెళ్ళడం, ఫిజికల్ గా ఒకటి కావడం, తర్వాత వచ్చి కేసు పెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. సో దీనిపైన కూడా మనం శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీనిపైన ఏంటంటే నేను కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా ఇప్పుడు కాలేజెస్ తెరుస్తా ఉన్నాయి కాబట్టి మన మండల్ శక్తి కేంద్రం, మహిళా శక్తి కేంద్రం ఉంది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో, షీ టీమ్స్, అదే విధంగా మన సఖి, వీళ్ళ ముగ్గురిని ఇప్పుడు ఒక టీమ్ గా ఫామ్ చేసి ప్రతి కాలేజ్ కి స్కూల్స్ కి పంపించేసి ఈ LOP కేసెస్ పైన వారికి అవగాహన కల్పించాల్సిందిగా, అదే విధంగా ఈ టీజింగ్ కాలేజ్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ టీజింగ్ అనేది జరగకుండా చూడడానికి ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీస్ ఏర్పాటు చేసిందా లేదా, మరి అవి కరెక్ట్ గా పనిచేస్తా ఉన్నాయా లేదా అని చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాను. LOP కేసెస్ చాలా ఎక్కువైపోతాను, ఎందుకంటే సోషల్ మీడియా ప్రభావం. సోషల్ మీడియా అంటే ఇంతకుముందు ఏంటంటే
చదువుకోమని బుక్స్ ఇచ్చేవాళ్ళం. కోవిడ్ టైం నుంచి మనమే మన పిల్లలకి ఫోన్లు ఇచ్చేసి చదువుకోండి అని చెప్పేటువంటి పరిస్థితి రావడం వల్ల ఈ రోజు ఏంటంటే వారు చదువుతున్నటువంటి సమయంలో లేదంటే ఏదైనా వారికి సంబంధించినటువంటి నాలెడ్జ్ కోసం ఏదైనా ప్రెస్ చేసినప్పుడు అన్వాంటెడ్ థింగ్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో రావడం, మరి అవి వాళ్ళు ప్రెస్ చేయడం వల్ల రిపీటెడ్ గా అవే రావడం, దానికి అట్రాక్ట్ అయిపోయి ఇటువంటి కేసెస్ అట్రాసిటీస్ చాలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులను కూడా గమనించే విధంగా మనము చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మార్పు రావాలని మనం అందరం కోరుకుంటాం. మార్పు ఎక్కడి నుంచి మొదలవుతుంది? గాంధీజీ గారు చెప్పడం జరిగింది, బీ ఏ చేంజ్ టు సీ ఏ చేంజ్ అని. అంటే మనకు మనం మారినప్పుడే సమాజంలో మనం మార్పు చూడగలుగుతాం. కాబట్టి ఆ మార్పు అనేది ఏదో మన గ్రామం మన ఇంటి నుంచే రావాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. మీరు అది మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం. ఆడపిల్లను మగపిల్లల్ని ఇద్దరిని పెంచడంలో చాలా తేడా ఉంటుంది. ఆడపిల్లని గవర్నమెంట్ స్కూల్ పంపిస్తాం, మగపిల్లలేమో ప్రైవేట్ స్కూల్కి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఆడపిల్లని ఎందుకు తిరుగుతున్న రెస్ట్రిక్షన్స్ పెడతాం, మగపిల్లలని రెస్ట్రిక్షన్స్ పెట్టాం, ఎక్కడన్నా పోనీ వస్తారులే అని చెప్పేసి అనుకుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లో నుంచే మగపిల్లాడికి ఆడపిల్ల మీద డామినేటింగ్ జరుగుతుంది. ఆ విధంగా పెద్ద పెద్దగా అయినప్పుడు అది కంపల్సరీగా ఇప్పుడు తల్లి పైన అనుకోవచ్చు, వైఫ్ పైన అనుకోవచ్చు, ఇంకెవరి పైన అనుకోవచ్చు, చెల్లి పైన అనుకోవచ్చు, అక్క పైన అనుకోవచ్చు, ఇటువంటి జరుగుతాం. కానీ అది జరగకుండా చూడాల్సినటువంటి అవసరం. దానికోసం మనం అవగాహన కల్పించాల్సిందిగా కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఇంకా చాలా నిర్భయ యాక్ట్ రావడం జరిగింది. సో ఇవన్నీ యాక్ట్స్ పైన మనము అవగాహన కల్పించుకున్నట్టయితేనే మనకు ఏదైనా సమస్య వస్తే మాకు అంటే ఒక ధైర్యంగా ఉండగలుగుతామేమో అనే ఒక ధైర్యాన్ని నమ్మకాన్ని కల్పించడానికి విమెన్ కమిషన్ ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగిందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడడం జరిగింది. అయితే అనీమియాకి సంబంధించి ఎంఎంఆర్ ఐఎంఆర్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి జిల్లా హెడ్ క్వార్టర్లో హాస్పిటల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అనీమియాకు సంబంధించి కొంచెం శ్రద్ధ వహించాల్సిందిగా కోరుతాను. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్ చాలా మంది అనీమిక్ ఉంటున్నారు కాబట్టి డెలివరీ టైంలో ఇబ్బంది కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. వారి కోసం ఇప్పుడు మన కేసీఆర్ కిట్తో పాటు స్పెషల్ న్యూట్రిషన్ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా ఇవ్వాల్సిందిగా కూడా నేను కోరుతాను. అదేవిధంగా శామ్ మ్యామ్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అది కూడా సప్లిమెంటరీ న్యూట్రిషన్ వారికి ఇచ్చే విధంగా కూడా చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతాను. ఈరోజు ఏదైనా సమస్య వస్తే ఇమీడియట్గా ఏంటంటే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాం. మనకు గుర్తొచ్చేది ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఎస్ఐ కానీ సిఐ కానీ మనకి క్లియరెన్స్ చేస్తలేరు, మాకు మళ్ళీ కేసు బుక్ చేయట్లేదు, అంటే ఇంకా మగవారికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి అనుకుంటారు. కానీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా 3 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాతనే కేసు బుక్ చేయాలి. అందుకని వారికి ఏంటంటే ఇమీడియట్ గా వెళ్ళి అక్కడికి చెప్పేదానికంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ దగ్గరికి ఎవరైనా విమెన్ కేసెస్ వచ్చినప్పుడు మీరు ఇమీడియట్ గా సఖీకి రెఫర్ చేయండి. సఖీలో అక్కడ కౌన్సిలింగ్ అయిన తర్వాత వినకపోతే అప్పుడు మళ్ళీ సఖీ త్రూ డిఐఆర్ ఫైల్ చేసి మళ్ళీ మీకు పంపించడం జరుగుతుంది. మళ్ళీ అదే ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఉన్నప్పుడే వాళ్ళు బయటికి రావడం జరుగుతుంది. మరి ఇంతకుముందు మనం మాట్లాడినట్టుగా బయటికి వస్తే మళ్ళీ నన్ను పడితే ఇంట్లోకి రాణిస్తాడా లేదా, లేదు అంటే నేను మళ్ళీ అడ్వకేట్ ఛార్జీలు పెట్టుకోగలుగుతానా లేదా అనేది చాలా ఇబ్బంది ఫీల్ అవుతారు. కాబట్టి దీన్ని కూడా ఇంతకుముందు మన సీనియర్ అడ్వకేట్ గారు మాట్లాడినట్టుగా లీగల్ కౌన్సిలర్ మాట్లాడినట్టుగా డిఎల్ఎస్ డిస్ట్రిక్ట్ లెవెల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా మనం అడ్వకేట్ ని ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా లేనటువంటి వాళ్ళకు మరి సఖీ నుంచి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఖచ్చితంగా ఒక అడ్వకేట్ ని ప్రొవైడ్ చేసే విధంగా చూడాలి. గౌరీ డెత్స్ కి సంబంధించి కూడా మరి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కొంత కంపెన్సేషన్ కూడా అడ్వకేట్ ప్రాసెస్ చేయడానికి కేసుకి సంబంధించి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వారికి సహాయం చేయాలని చెప్పేసి కూడా కోరుతాను. రేప్ విక్టిమ్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. నాకు మళ్ళీ ఇప్పుడు రెవెన్యూ తీసుకుంటాము, మనకి వారికి కంపెన్సేషన్ ఇచ్చామా లేదా అనేది మనం వెరిఫై చేసుకుందాం. కానీ డిఎల్ఎస్ త్రూ కూడా అంటే మీ అందరూ కూడా ఎందుకు చెప్తా ఉన్నామంటే మనకి ప్రభుత్వం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కొంత కంపెన్సేషన్ వస్తుంది రేప్ విక్టిమ్స్. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీకి సంబంధించిన వాళ్ళకి కూడా డిఎల్ఎస్ ద్వారా కూడా ఒక 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మీరు ఆ డిఎల్ఎస్ నుంచి ఇప్పించే విధంగా కూడా మనం ప్రయత్నం చేయొచ్చు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సరే అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు చాలా మంది మహిళలు ఇబ్బంది పడుతూ మన సఖీగా ఉంటున్నారు, తర్వాత స్వదా గృహాల్లో ఉంటున్నారు. సో వారికి ఏంటంటే ఈ రోజు ప్రభుత్వం మన చైర్మన్ గారు ఇక్కడనే ఉన్నారు, వారి కోఆపరేషన్ త్రూ ట్రైనింగ్ ఇప్పిస్తామని చెప్పేసి అంటున్నారు. వారు ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత కలెక్టర్ గారు
కార్పొరేషన్స్ వారికి లోన్ టైఅప్ చేస్తే వారికి మంచి జీవనాధారం కల్పించినట్టు అవుతుంది. కాబట్టి ఆ విధంగా వారికి లోన్స్ టైఅప్ చేయాల్సిందిగా కూడా నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఈరోజు మన ఆడపిల్లలకు సంబంధించి మరి చాలా కార్యక్రమాలు ఈరోజు మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతాయి. వాళ్ళ స్లోగన్ అంతా ఒకటే, ఆడపిల్లలు పుట్టనిద్దాం, బ్రతకనిద్దాం, ఎదగనిద్దాం, చదవనిద్దాం. ఈ స్లోగన్తో మనం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. చదువు కోసం పుట్టినప్పటి నుంచి అంటే పుట్టినప్పుడు తల్లి గర్భస్థం నుంచే మరి 102 వెహికల్ ద్వారా హాస్పిటల్కి వెళ్ళడం, తర్వాత అక్కడ ఎగ్జామ్ తీసుకుని డెలివరీ టైంలో మళ్ళీ మనకి టీసీఆర్ కిట్ ఇవ్వడం, తర్వాత చదువుకోవడానికి మనకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని, మరి అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి ఆడపిల్లల కోసం. తర్వాత కాలేజ్కి వెళ్ళాలంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలి కాబట్టి అక్కడ కూడా కాలేజ్ హోమ్స్ ఉన్నాయి. ఇంకా పైన చదివించడానికి కూడా అంటే అబ్రాడ్ వెళ్ళడానికి కూడా ఈరోజు బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని చెప్పేసి ఒక్కొక్క విద్యార్థికి 20 లక్షల రూపాయల స్కాలర్షిప్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఇది మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మన పిల్లల్ని మనం చదివించుకొని వారి కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా చేయగలిగితే ఎటువంటి సిచ్యువేషన్ అయినా కూడా వాళ్ళు ఎదుర్కొని తట్టుకొని నిలబడేటువంటి శక్తి వారికి వస్తుంది. కాబట్టి మన ఆడపిల్లని ఖచ్చితంగా చదివించాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి కాలేజ్ హోమ్స్ కూడా చాలా మందికి తెలియదు, ఢిల్లీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లోనే వాటిని కూడా మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కూడా మన పిల్లలకు చెప్పాల్సిందిగా కూడా నేను మీ అందరినీ కోరుకుంటూ, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనము ఈరోజు మహిళా కమిషన్, ప్రత్యేకంగా మహిళా కమిషన్ కి సంబంధించినటువంటి మహిళా కమిషన్ దేనికోసం పనిచేస్తుందంటే మహిళల హక్కుల పరిరక్షణ కోసం, మహిళల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు నివారణ చేయడం కోసం, వారికి ఉన్నటువంటి అనేక స్థితిగతులను మెరుగుపరిచి మరి వాళ్ళ జీవితాన్ని మెరుగుపరిచే విధంగా మహిళా కమిషన్ పనిచేస్తుంది. మాదొక స్టాట్యూటరీ బాడీ ఇది. సివిల్ కోర్టుకు ఉన్నటువంటి పవర్స్ మా మహిళా కమిషన్ ఉంటుంది. కాబట్టి ఎవరినైనా సమ్మెన్ చేసేటువంటి అధికారం ఉంది. ఎక్కడైనా ఏదైనా అన్ఫేర్ ప్రాక్టీస్ జరుగుతూ ఉంది అన్నప్పుడు ఇమీడియట్ గా అడాప్ట్ కమిటీ వేసుకోవడం కానీ, లేదంటే ఎంక్వైరీ ఆర్డర్ చేయడం కానీ, ఏదైనా మహిళలకు ప్రమోషన్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఇబ్బంది జరుగుతున్నప్పుడు ఇమీడియట్ గా మీ యొక్క రికార్డ్స్ ని మా ముందు ప్లేస్ చేయమనేటువంటి అధికారం మహిళా కమిషన్ ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. అంతేకాకుండా మన జైల్స్ విజిట్ కానీ, హోమ్స్ విజిట్ కానీ, మరి అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కి సంబంధించినటువంటి అవి విజిట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మహిళా కమిషన్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మరి విమెన్ కి సంబంధించినటువంటి ఏవైనా పథకాలు అవి కరెక్ట్ గా ఉంటాయి. ఇప్పుడు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి, ఆరోగ్య మహిళ, ఇవన్నీ కరెక్ట్ గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా, లేదంటే దాంట్లో ఇంకేమైనా మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉందా, ఏమైనా బెనిఫిషరీస్ ఇంకా కరెక్ట్ గా అందుతలేవా, ఇవన్నీ కూడా తెలుసుకొని ప్రభుత్వానికి కూడా మేము రికమెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అటువంటి ఏమైనా సమస్యలు ఉంటాయి. మొన్న రంగారెడ్డి జిల్లాకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా చెప్పడం జరిగింది, అంటే మన మెటర్నల్ లీవ్ 6 months ఉంటుంది, కానీ అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ వాళ్ళకి లేదు అని. అటువంటి ఏమైనా సమస్యలు ఉంటే మా మహిళా కమిషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే జరిగే విధంగా చూడడం జరుగుతుంది. కాబట్టి అటువంటి ఏమైనా సమస్యలను కూడా నిర్భయంగా మహిళా కమిషన్ కి ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్తాను. డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఎక్కువ వస్తాయి మా దగ్గర. మేము ఇంతకుముందు ఏంటంటే కేవలం సఖీ ద్వారా కానీ, లేదంటే మా ఉమెన్ కమిషన్ కి డైరెక్ట్ గా వస్తే పిటిషన్స్ తీసుకునే వాళ్ళం. కానీ ఈ రోజు మెయిల్ ద్వారా కానీ మనం పిటిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. పోస్ట్ కార్డ్ ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, మా ట్విట్టర్ ద్వారా కానీ మేము సమస్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ సమస్యలకి ఇమీడియట్ గా పరిష్కరించే విధంగా కూడా మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. చాలా మంది ఏంటంటే మేము బయటికి వస్తే మా కుటుంబ పరువు అవుతుందేమో అనే ఆలోచనతో కూడా బయటికి రాకుండా భయపడుతుంటారు. అటువంటి మహిళలకు మహిళా కమిషన్ ఏంటంటే ధైర్యాన్ని ఇస్తూ, మరి మీ యొక్క ఏదైతే ఈ పిటిషన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎవరికి కూడా ఇవ్వకుండా సీక్రెసీ మెయింటైన్ చేసి ఆమె సమస్య పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇది మాకు పాష్ యాక్ట్ కి సంబంధించిన వర్క్ ప్లేస్ హరాస్మెంట్స్ కి సంబంధించినటువంటి కేసెస్ కానీ, సైబర్ క్రైమ్ ఈ మధ్య కాలంలో అన్ని కూడా సైబర్ క్రైమ్ గా కన్వర్ట్ అవుతా ఉన్నాయి. ఆ సైబర్ క్రైమ్ కి సంబంధించినటువంటి కేసెస్ కూడా మాకు చాలా రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎల్ఓపి కేసు మనం చెప్పినట్టుగా కాలేజ్ లో ఒకరికొకరు ఫ్రెండ్షిప్ ఉండడం, ఫ్రెండ్షిప్ ఉన్న తర్వాత ఫోటోలు దిగడం, లేదంటే ఎవరైనా యాడ్ రిక్వెస్ట్ పెట్టుకున్నప్పుడు వీళ్ళు వారికి వాళ్ళ పర్సనల్ డీటెయిల్ అంతా పంపించడం, పంపించిన తర్వాత ఫోటో మార్కింగ్ చేయడం, మళ్ళీ బ్లాక్ మెయిల్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. జరిగినప్పుడు ఏంటంటే ఫోటో మార్కింగ్ జరగడం, ఇవన్నీ ఫోటోస్ మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసి సోషల్ మీడియా పెడతానని చెప్పేసి
వాళ్ళని లోపరుచుకునేటువంటి కార్యక్రమం. లోపరుచుకున్న తర్వాత వీడియోలు తీసి మళ్ళీ దాన్ని చేయడం 1-2 సార్లు ఆ క్రైమ్ రిపీటెడ్ గా జరుగుతుంది. అటువంటి కేసెస్ మా దగ్గర చాలా వస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ కి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఆ హెల్ప్ లైన్ ద్వారా ఏంటంటే మీరు ఆ హెల్ప్ లైన్ కి కాల్ చేసినా లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలియజేసినా వాళ్ళని పిలిపించేసి మన డేటా అంతా కూడా డిలీట్ చేసి మరి మనకు రక్షణగా ఉండడానికి జరుగుతుందని చెప్పేసి కూడా నేను మీకు తెలియజేస్తాను. దానికి ప్రత్యేకంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇవన్నీ చేయడంతో పాటు మళ్ళీ ఏ రాష్ట్రంలో లేని విధంగా విమెన్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. భరోసా సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ సఖీ సెంటర్స్ ని మన జిల్లా హెడ్ క్వార్టర్ లోని ఉమెన్ కమిషన్ హైదరాబాద్ లో. సో ఇవన్నీ దాన్ని మన బాధ్యత మహిళలకు ఉపయోగించుకునే విధంగా మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి కూడా నేను కోరుతాను. మరి స్వయం సహాయక సంఘాలకు లోన్స్ ఇస్తా ఉన్నారు. ఇంతకుముందు 5 లక్షల లోన్ ఇస్తే ఇప్పుడు 20 లక్షల వరకు కూడా లోన్స్ ఇస్తా ఉన్నారు. వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నారు. శ్రీనిధి కింద లోన్స్ ఇస్తా ఉన్నారు. దాంతో పాటు ఎవరైనా మహిళ ఎంటర్ప్రైనర్ కావాలి అని అనుకుంటే కూడా మన రాష్ట్ర స్థాయిలో బి హబ్ ఉంది, టీ హబ్ ఉంది, మై హబ్ ఉంది. సో దీని ద్వారా వారి ఆలోచనలకు ఇంకా కొంత ట్రైన్ స్కిల్ గా డెవలప్మెంట్ ఇచ్చి వారికి లోన్స్ కూడా ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుంటుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి మీరంతా కూడా ఈ యొక్క విన్నటువంటి విషయాన్ని ఇంకా 10 మందితో షేర్ చేసి మహిళలకు అండగా ఉండాలని చెప్పేసి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తూ మా మహిళా కమిషన్ ఎక్కడైనా ఏ సమస్య ఉన్నా కూడా మీకు అందుబాటులో ఉంటుంది అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మా మహిళా కమిషన్ కి సంబంధించి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ కి సంబంధించి @SCW తెలంగాణ ద్వారా అప్రోచ్ కావచ్చు అని చెప్పేసి @SCW తెలంగాణ. మరి అదేవిధంగా ఈమెయిల్ తెలంగాణ స్టేట్ ఉమెన్ కమిషన్ @gmail.com. అదేవిధంగా మా వాట్సాప్ నంబర్ కూడా మేము తీసుకొని రావడం జరిగింది. అది 9490555533. నేను కలెక్టర్ గారికి మా నంబర్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. అది మన నోటీస్ బోర్డులో పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా మన ఇది కూడా మన ఎల్సీకి సంబంధించింది కూడా ఆ కమిటీని కూడా నోటీస్ బోర్డుల పైన పెట్టాల్సిందిగా నేను కోరుతాను. మా వాట్సాప్ నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా 9490555533. సో ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఎటువంటి సహాయం కావాలన్నా చేయండి. అంటే అన్ని సమస్యలు మనం తీర్చలేము. కాకపోతే ఏంటంటే కొన్ని వాటికన్నా మనం సమస్య అడ్వైస్ లాగా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రీసెంట్ గా ఒక జరిగింది చెప్తాను. ఈ నంబర్ కి అంటే వాళ్ళ భర్తకి సంబంధించి ప్రాబ్లం వచ్చి ఆమె మాకు పిటిషన్ ఇచ్చింది. వాళ్ళ బ్రదర్ తో వచ్చి తర్వాత ఆమెకు ఏమనిపించింది, నేను సూసైడ్ చేసుకుంటున్నా అని చెప్పేసి ఫోన్ స్విచ్ మా నంబర్ కి ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. అప్పుడు ఆమె నంబర్ ని ట్రేస్ చేసి మేము బతికించడం జరిగింది. అంటే మాకు ఆ నంబర్ కి కాల్ చేయడం వల్లే ఆమె బతకడం జరిగింది. సో ఆ విధంగా మనకి అడ్వైస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఇష్యూస్ ఉన్నా ఇంకొక అమ్మాయి మా నాన్నని నన్ను అరెస్ట్ చేస్తా ఉన్నారు సెక్షువల్ గా, నన్ను రెస్క్యూ చేయండి అన్నప్పుడు ఇమీడియట్ గా సఖీ వెహికల్ పంపించేసి ఆ అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది. సో ఇటువంటి చాలా కూడా మా విమెన్ కమిషన్ చేపడుతుంది అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరి అదేవిధంగా మీరందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన నంబర్ ఉమెన్ హెల్ప్ లైన్ నంబర్ 181. ఉమెన్ హెల్ప్ లైన్ నంబర్ 181. మీరు అన్ని అంగన్వాడీ సెంటర్స్ లో మరి అదేవిధంగా మన గ్రామ పంచాయతీలో ఈ యొక్క నంబర్స్ రాసుకోవాల్సిందిగా పోతాను. 181 ఏమో విమెన్ హెల్ప్ లైన్ నంబర్, 100 ఏమో మన పోలీస్ హెల్ప్ లైన్ నంబర్, మా ఉమెన్ హెల్ప్ లైన్ నంబర్ 94905533. సైబర్ క్రైమ్ కి కూడా ఒక నంబర్ ఉంది, అది 1930. సైబర్ క్రైమ్ నంబర్ 1930 లేదంటే 155230 సో ఈ నంబర్స్ ని గుర్తుపెట్టుకొని మరి కలెక్టర్ గారు కూడా అన్ని కాలేజెస్, స్కూల్స్, హాస్టల్స్ పైన ఈ నంబర్స్ 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్స్ కూడా రాయించాల్సిందిగా కూడా నేను ఎందుకంటే చాలా మంది పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ కి చైల్డ్ మ్యారేజెస్ చేసినప్పుడు ఈ నంబర్స్ కి కాల్ చేసి చెప్పడం జరుగుతుంది. మా ఫ్రెండ్ కి పెళ్లి అయిపోతుంది, మా ఫ్రెండ్ ఇట్లా చదువుకొని ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్తే ఒక 3-4 మ్యారేజెస్ కూడా ఆపినటువంటి సందర్భాలునే. కాబట్టి ఈ నంబర్స్ ని ఎక్కడంటే అక్కడ బాగా పబ్లిసిటీ చేయాల్సిందిగా, ప్రత్యేకంగా పాష్ కమిటీ పైన కూడా హోల్డింగ్స్ పెట్టాల్సిందిగా కలెక్టర్ గారిని కోరుతూ ఈ మీరు అందరూ కూడా శ్రద్ధగా మేము చెప్పినటువంటి మాటలు విని మరి ఇంతసేపు ఓపికతో కూర్చున్నందుకు మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి మా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్.